మంచిది. ప్రభు మహాకృపను బట్టి ఆయన ఆజ్ఞ ప్రకారం ఆదివార దినాన ప్రభు ఆరాధించటానికి చేరవచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి ఈ ఆదివార దినాన మీతో కలిసి ప్రభువును ఆరాధించే భాగ్యం దేవుడిచ్చాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ దైవజనునికి, అలాగే స్థానిక సంఘ పెద్దలు, సంఘానికి కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు, వందనాలు తెలియచేస్తున్నాను. మంచిది. మన దేవుడు మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుని దగ్గర వినడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభు ఒకసారి అన్నాడు, వినుచున్న మీతో చెప్పున్నదేమనగా అన్నాడు. ఎవరితో చెప్తాడు దేవుడు? వినేవారితో చెప్తాడు. మనం కూడా చూడండి, ఏ పనైనా వినేవారికి చెప్తాం కానీ వినని వారితో చెప్పం. అట్లాగే దేవుని దగ్గర వినేవారు కావాలి. సో దేవుని మందిరములో దేవుని దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ ఉన్నాము అంటే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని వాక్యము సెలవిచ్చినట్టుగా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వాక్కు అంటే మాటలే. సో దేవుని దగ్గర ఉండే ఒకే ఒక ఏకైక ఔషధం, బాగు చేయటానికి ఔషధం దేవుని వాక్యమే. ఈ లోకంలో ఈ తెగులుకు, రోగానికి మందు లేక అల్లాడిపోతున్నారు జనాలు. కానీ దేవుని దగ్గర బాగుపడడానికి వ్యక్తిగత జీవితమైన, కుటుంబమైన, సంఘమైన ఎవరైనా బాగుపడడానికి ఒకే ఒక ఔషధం దేవుని వాక్యమే. ఎవరైతే వాక్యాన్ని శ్రద్ధగా విని గ్రహించి అలాగూ నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారో ఆ వాక్కు యొక్క గొప్పతనం ఏంటో, అది ఎంత పనిచేస్తుందో అర్థమవుతుంది. ఈ పనులు చేయని వారికి అది అర్థం కాదు. ఒక ట్యాబ్లెట్ ఎంత బాగా పనిచేస్తుందో ఎప్పుడు తెలుస్తుందో చెప్పండి? అది కొనుక్కొని మింగి శరీరానికి పెడితే అప్పుడు ఆ ట్యాబ్లెట్ ఎంత బాగా పనిచేస్తుందో అర్థమవుతుంది. మనం ట్యాబ్లెట్ మింగకుండా ఇదేమంతా సరిగ్గా పనిచేయదంటని అంటే అది అర్థం లేదు. అట్లాగే దేవుని వాక్యాన్ని గైకొని వారికి దేవుని వాక్యం ఎంత పనిచేస్తుందో అర్థమవుతుంది. కానీ దేవుని వాక్యం వినకుండా, గైకొనకుండా, దేవుని వాక్యము నా జీవితంలో ఏం పెద్ద మేలు కలిగించలేదండి అనే వారిని చూస్తూ ఉంటాం. నువ్వు ఎప్పుడన్నా శ్రద్ధగా విన్నావా? విన్నదాని ప్రకారం బ్రతికేవా? కాబట్టి ఆయన చెప్పు మాటల చొప్పున చేయకుండా ప్రభువా ప్రభువా అని పిలిస్తే లాభం లేదు. దేవుడు అంటాడు, నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? నీ ఇష్టానుసారంగా నువ్వు చేసి ఇప్పుడు వచ్చి ప్రభువా ప్రభువా అని ఏడిస్తే ఏం లాభం అంటాడు. కాబట్టి నేనేం చెప్పాను, నేనేం చేస్తున్నాను. కాబట్టి చెప్పినట్లు చేసేవారి పరలోక రాజ్యానికి వెళ్తారు. కానీ ఆయన చెప్పినట్టు కాకుండా మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి మార్గాల్లో నెమ్మది లేకుండా పాత స్థితిలోనే బ్రతుకుతూ ఉంటే దానికి బాధ్యత మనదే. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన మార్గాల్లో నడుచుకుంటే అప్పుడే నెమ్మది పొందుకుంటాం. మనకెందుకు నెమ్మది లేదు లోకానికంటే ఇప్పుడే విన్నాం కదా, ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగాడు. ఇష్టమైన త్రోవలు నడుచుకుంటే ఎవరికి నెమ్మది ఉండదు. అందుకే దేవుడు దయ చూపించి మనల్ని రక్షించి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే మార్గాల్లో నడుచుకుంటే నెమ్మది ఎట్లా వస్తుందో చెప్పండి? సో మార్గాలు మారాల్సిందే. సో ఇప్పుడు దేవుని మార్గాల్లో నడవాలి. దేవుని మార్గాల్లో నడిస్తే మనం నెమ్మదిగా ఉంటాం. దేవుని మార్గాలు నడవాలంటే ముందు అవి తెలియాలి కదా, తెలిస్తే కదా దేవుని మార్గం. నడవడానికి దేవుని మార్గం ఏంటో తెలిస్తే నడవచ్చు. దేవుని మార్గాలు తెలియాలి అంటే ఆయన మాటలు వినాలి. ఆయన మాట వింటే తప్ప ఆయన మార్గాలు మనకు తెలియవు.
ఆయన మార్గాలు తెలిస్తే తప్ప ఆయన మార్గాల్లో నడుచుకోలేం. ఆయన మార్గాల్లో నడుచుకుంటే తప్ప నెమ్మది పొందుకోలేం. కాబట్టి ఒకదానికొకటి లింక్ ఉంటుంది. నెమ్మది లేదు అన్నది మాత్రమే నువ్వు చూస్తున్నావు, దానికి కారణమైన మార్గాల్లో నడుచుకోవడం లేదు. ఎందుకు నడుచుకోవడం లేదంటే నీకు తెలియదు. సంపాదనకు లోకంలో 16 లక్షల మార్గాలు చెప్తారు, కానీ సంపాదనలో దేవుని మార్గం ఏంటి? ఇన్నాళ్ళు అయింది కదా ప్రభు నమ్ముకొని, ఇప్పటికన్నా అర్థమైందా? సంతానం విషయంలో దేవుని మార్గం ఏంటి? వివాహ విషయంలో దేవుని మార్గం ఏంటి? పని విషయంలో దేవుని మార్గం ఏంటి? ఎన్నేళ్ళైంది ప్రభు దగ్గర కూర్చొని ఇప్పటికీ ఆ మార్గాలు అర్థం కాక మళ్ళీ లోక మార్గాల్లో నడుచుకొని వివాహాలు చేసుకొని ఉద్యోగాలు చేసి అన్నీ చేసి చివరికి నష్టపోయి ఏడుస్తూ ఉన్నప్పుడు అర్థమయ్యేది ఏంటంటే మళ్ళీ మనం పాత మార్గాల్లోనే నడుచుకుంటున్నామని. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఆయన మార్గాలు మనకు బయలుపరుస్తాడు. ఆయన మార్గాలు అర్థం చేసుకొని అందులో నడుచుకుంటే నెమ్మది పొందుకుంటాం. అందుకే ఒక విశ్వాసి ఆరాధించడంతో మన బాధ్యత తీరిపోదు. ఆరాధించడం అది మన కనీస ప్రాథమిక విధి. ఆరాధించలేకపోతే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. ఆరాధించడంతో తీరిపోదు. ఆరాధించిన మనం ప్రత్యేకమైన వారమని గుర్తుపెట్టుకోవాలి. లోకంలోనే ఉన్నాం, కానీ ప్రభు చెప్పినట్టుగా లోక సంబంధులం కాదు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది గుర్తుపెట్టుకోండి, మనము లోక సంబంధులము కాము. కాబట్టి మనం పర సంబంధులం. కాబట్టి వాళ్ళ మార్గాలకి, వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళ భయాలకి మనం అట్లా ఉండకూడదు. మనం ఒక డిఫరెంట్ స్పిరిట్గా ఉండాలి, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనపడాలి లోకంలో. అప్పుడు మనల్ని గురించి ఆలోచన చేస్తారు. ఎందుకు వీరింత నెమ్మదిగా ఉన్నారు, వీరికి ఏమి లేకపోయినా ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నారు? ఓ తేడా దేవుడు. ఆ దేవుడిని మనం గమనించండి. ఆ దేవుడు మనకు కావాలి అనే ఆలోచన రావాలి అంటే అటువంటి ప్రత్యేకమైన వారముగా బ్రతకాలి. అందుకే మనల్ని దేవుడు ఏర్పరచబడిన వంశముగా తీర్చిదిద్దాడు. లోకంలో ఉంటే మనం కూడా, కానీ మనల్ని ఎవడు కూడా కోరుకోడు. నిజానికి మన దగ్గర కోరుకోవడానికి ఏమి లేదు. ఏర్పరచుకోవడం అంటే సెలెక్ట్ చేసుకోవడం. దేవుడు ఇంతమంది జనాభా ఉండగా నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? చిన్నపిల్లలు ఆట ఆడేటప్పుడు కబడ్డీ నన్ను కోరుకొని చేతులు ఎత్తుంటాడు. వాడు కెప్టెన్ అస్సలు కోరుకోడు. కారణం ఏంటంటే వీడు సన్నగా ఉంటాడు, ఎవరిని కొట్టుకోలేడు, ఈయన్ని కోరుకుంటే ఓడిపోతామని వాడు ఎంత అల్లాడుతుంది, వీడు కోరుకోడు. అట్లాగైతే దేవుడు ఏముందని కోరుకున్నాడు మనల్ని? మనము ఏర్పరచబడిన వారు, ఏర్పరచబడినట్టుగానే ఉండాలి. రాజులైన యాజక సమూహం అట్లాగే బ్రతకాలి. మన డిజిగ్నేషన్ను మనం కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చిన డిజిగ్నేషన్ ఇది. తగినట్టు అంటారు చూడండి, తగినట్టు ఉండాలి. కలెక్టర్ కొడుకు లెక్కనే ఉండాలి. అందువల్ల లోకంలో మనము దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి. అలాంటి ఆలోచన కలిగి నేను దేవుని బిడ్డను, ఏర్పరచబడిన వాడును, రాజును, ఆ పని జయించను ఎవరిని చేత కాదు, దేవుడు జయించే శక్తి నాకు ఇచ్చాడు, నేను రాజును, నేను యాజకుని అనే డిజిగ్నేషన్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఈ భూలోకంలో బ్రతికితే అప్పుడు అందరి కళ్ళు మన వైపు చూస్తాయి. వీళ్ళేదో ప్రత్యేకంగా ఉన్నారు, వీరెందుకో తేడా కనిపిస్తుంది, ఓహో వీరి దేవుడే వీళ్ళని ఇట్లా మార్చాడు. సో మనం అలా కావాలి అంటే వారి దేవుని ఆశ్రయించాలని మనల్ని బట్టి ఒకరన్నా ప్రభు దగ్గరికి రావాలి. అంతేగాని మనం చెప్పే మాటల్ని బట్టి ఎవరు రారు. మాటలు చెప్పి వచ్చేటట్లయితే ఇప్పటికి ప్రపంచమే మారిపోవాలి. అలాంటి తలపు చేత మధ్యాహ్న వేళ కొద్దిసేపు మనసు పెట్టి అర్థం చేసుకుంటూ విందాం. దేవుని వాక్య ధ్యానం కొరకై యెహోషువ గ్రంథములో 14వ అధ్యాయం
యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనాన్ని ముందు చదువుదాం. 7వ వచనం. దేశము వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏళ్ల వాడను. ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని. ఇప్పుడు 10వ వచనం కూడా చూద్దాం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏళ్ల వాడను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. ఏ పాటి వారము తండ్రి, ఎవరు కూడా మమ్మల్ని ఎన్నిక చెయ్యరు. అలాంటి దౌర్భాగ్యులమైన మమ్మల్ని మీరు ఎన్నిక చేసుకొని తగిన కాలంలో రక్షణ ఇచ్చి మీ పిల్లలుగా చేసుకున్నారు. మమ్మల్ని సంఘములో చేర్చారు. మీరు వచ్చేంత వరకు ఇందులో నివసించమని మీరు మాకు ఆజ్ఞాపించారు. పగిడాల గ్రామంలో కూడా మీరు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఈ స్థానిక సంఘమును బట్టి మీకు స్తోత్రాలు. సంఘములో చేర్చబడిన ప్రతి కుటుంబమును బట్టి ప్రతి విశ్వాసి కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. బిడ్డల్ని బహుగా దీవించండి. మీ మాట చొప్పున చేసి మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా ఒక్కొక్కరిని దీవించండి. మరి ఒకసారి మీ దైవదాసుడు వారి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా. అన్ని విషయాల్లో సహాయం ఇచ్చి మరింత మీ కొరకై ప్రయాసపడి సామర్థ్యము శక్తిని మీరు మెండుగా అనుగ్రహించాలని వేడుకుంటూ ఉన్నా. మీ పిల్లలు ఈ దినములో మీ సన్నిధిలో గడపాలని ఆశించి ఏర్పాటు చేసుకున్న ఆసక్తిని బట్టి స్తుతిస్తూ, ప్రభువా నిలవన నన్ను మరుగు చేసి మీ తలంపులు మాకు అందించి వింటున్న మాకు క్షేమాన్ని దయచేయండి. మమ్మల్ని బాగుపరిచి పంపమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్య ధ్యానం కొరకై యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం 10వ వచనం చదివాం. 7వ వచనంలో ఒక పదం చూడండి. పంపినప్పుడు. పంపినప్పుడు, అప్పుడు అని ఆ పదం కనిపిస్తుంది. నన్ను పంపినప్పుడు, అప్పుడు. 10వ వచనంలో ఒక భాగం, ఇదిగో నేనిప్పుడు అన్నాడు. నేనిప్పుడు. ఈ మాటలు ఎవరివి అంటే కాలేబువి అని మనందరికీ తెలుసు. కాలేబు మాట. నేనప్పుడు, ఇప్పుడు. అప్పుడు అంటే 40 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు. ఇప్పుడు అంటే 85 ఏళ్ల వయసు. ఇప్పుడు, అప్పుడు, ఇప్పుడు, అప్పుడు, ఇప్పుడు. కాలేబు, యెహోషువ అనగానే వారు ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా మనకు కనిపిస్తారు. వారి గొప్పతనం ఏంటంటే వారందరినీ దేవుడు దయ చూపించి ఐగుప్తులో నుంచి విమోచించి బయట పెట్టాడు. ఐగుప్తు దేశంలో నుంచి అందరి గురి ఒకటే, కనాను దేశంలో ప్రవేశించాలి. కనానులో ప్రవేశించడానికి వారు కాలు బయట పెట్టారు. బయట పెట్టిన వారు ఎంతమంది అంటే మనకు ఖచ్చితమైన లెక్క కాల్బలము 6 లక్షల మంది అని చదువుతాం. కానీ దైవజనులు పెద్దలు ఎన్నోసార్లు చెప్పగా విన్నాం. స్త్రీలు, పిల్లలు, మిగతా వాళ్ళందరూ లెక్కేస్తే దాదాపు 20 నుంచి 25 లక్షల మంది కనానును చేరడానికి ఐగుప్తును విడిచిపెట్టి కాలు బయట పెట్టారు.
ఒక రకంగా చెప్పాలంటే 25 లక్షల మంది ఎంట్రన్స్ టెస్ట్ రాశారు. ఎందులో ప్రవేశించడానికి? కనానులో ప్రవేశించడానికి. అయితే విచిత్రం ఏంటంటే ఈ ఎంట్రన్స్ టెస్టులో పాస్ అయినది, అడ్మిషన్ దొరికినది కేవలం 2కే. తెలుసు కదా, లాస్ట్కు మనం అంత అర్థమైన తర్వాత 25 లక్షల మంది ఎంట్రన్స్ రాస్తే పాస్ అయి అడ్మిషన్ సంపాదించుకున్నది 2. ఒకరు యెహోషువ, మరొకరు కాలేబు. ఎంత గొప్ప వాళ్ళు చూడండి. మనం కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. చాలా సంతోషపడతారు అందరూ ఫస్ట్ ర్యాంక్ అని. ఎంతమంది ఉన్నారా మీ క్లాసులు అంటే 5 మంది సార్ అని. 5 మందిలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని వాడు పట్టడానికి వీలు లేవు. 5 మందిలో ఫస్ట్ ర్యాంకు, 10 మందిలో ఫస్ట్ ర్యాంకు. ఎంట్రన్స్ టెస్ట్ అట్లా కాదు. దాదాపు 25 లక్షల మందిలో ఎవరికి సాధ్యం కాని వీళ్ళిద్దరే కనానులో కాలు పెట్టారు అంటే నిజంగా ఎంత గొప్ప వాళ్ళు చూడండి. కొంతమంది క్యారెక్టర్స్ మనల్ని ఉత్తేజపరుస్తారు. అందుకే బైబిల్లో వారి జీవితాలు మన కొరకై రాసి పెట్టారు. కొంతమంది జీవితం మనల్ని హెచ్చరిస్తారు. సో ఎవరి జీవితమైనా స్టడీ చేసినామంటే 2 అంశాలు దొరుకుతాయి. వారి జీవితం మనల్ని ప్రోత్సాహపరిచేటట్టుగానన్నా ఉంటుంది, బతికితే అట్లా బ్రతకాలని, లేదా హెచ్చరిక కలిగించేటట్టుగా ఉంటుంది. బుద్ధి అంటే నువ్వు అలా చెయ్యొద్దు, నాలా చెయ్యొద్దు అన్నట్టుగానో మాట్లాడతారు. సో ఇక్కడ కాలేబు గురించి చదివినటువంటి మాటల్లో అప్పుడు ఇప్పుడు ఏం తెలుపుతుంది? అప్పుడు అంటే నా ప్రారంభం, ఇప్పుడు అంటే నా ముగింపు. ఈరోజు నా ప్రారంభము, నా ముగింపు. అప్పుడు నాయకుడు మోషే, ఇప్పుడు నాయకుడు యెహోషువ అయినాడు. తనతో పాటు వచ్చిన వ్యక్తే నాయకుడు అయినాడు. అప్పుడు అరణ్యములో ఉన్నాడు, ఇప్పుడు కనాన దేశంలో అడుగుపెట్టాడు. అలాగైతే అప్పుడు ఇప్పుడు ఒకే రీతిగా ఉండే ఏకైక వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఈ కాలేబు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను, కానీ అందరూ అలా ఉండలేకపోయినారు. ఉదాహరణకి అప్పటికి ఇప్పటికీ మారని ఒక అంశాన్ని ఈ మధ్యాహ్న వేళ మనం ధ్యానం చేద్దాం. 14వ అధ్యాయం 10వ వచనములో చూడండి. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఈరోజు కాలేబు గుర్తు చేసుకుంటున్నది ఏంటంటే 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను సజీవుణ్ణి, ఈరోజు 45 ఏళ్ళ తర్వాత కూడా 85 ఏళ్ళ వయసులో నేను సజీవుణ్ణి. అంటే దాని అర్థం ఏంటి? అప్పుడు బ్రతికాను, ఇప్పుడు బ్రతుకుతున్నాను. కానీ కొంతమంది అప్పుడు బ్రతికినారు, ఇప్పుడు చచ్చినారు. అప్పుడు బ్రతికిన వారు ఇప్పుడు బ్రతకడం లేదు, చచ్చిపోయినారు. కానీ నేను 40 ఏళ్ళ కిందట నేను సజీవుణ్ణి, ఇప్పుడు నాకు 85 ఏళ్ళు వచ్చినాయి. ఈ 45 ఏళ్ళు కూడా దేవుడు నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు, సజీవునిగా కాపాడి ఉన్నాడు. కానీ అందరూ ఇలా లేరు. కాలేబు గుర్తు చేయడంలో ఉద్దేశం ఏంటంటే, నేను బ్రతికినానంటే అందరు ఇట్లే బ్రతికింటే ఈయన గొప్పతనం ఏం లేదు. కాలేబు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కాలేబు గుర్తు చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు ప్రారంభములో ఉన్న చాలా మంది ఈరోజు బ్రతికిలేరు, చచ్చిపోయినారు. కానీ నేను ఆనాడు సజీవుణ్ణి, ఈరోజు నేను సజీవుణ్ణి అన్నాడు. సరే, అది భౌతికంగా ఆనాడు కాలేబు మాట. మరి విశ్వాసిగా మన ప్రారంభము, మన కొనసాగింపు, మన ముగింపు. కొంతమంది ప్రారంభం అద్భుతంగా ఉంటుంది, కానీ కొనసాగింపు అలా అలా కనిపిస్తుంది, ముగింపు అస్సలు బాగుండదు. మన ఆత్మీయ జీవితం రక్షించబడిన రోజుకు వెళ్దాం, అది మన ప్రారంభం. అప్పుడు
నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావో, ఏ దినం తీర్మానం చేసావో, ఏ రోజు ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకొని దేవుని బిడ్డగా మార్చబడ్డావో అది నీ ప్రారంభం. మరి ఈ రోజుటికి కూడా మనము సజీవులుగా ఉన్నామా? చాలామంది సజీవము అంటే ప్రాణం కోసం, బ్రతకడం కోసం ఏమైనా చేస్తారు అన్నది ఇప్పుడు అర్థమవుతుంది. ప్రాణం కోసం కన్న తండ్రిని తల్లిని కూడా చూస్తే నువ్వు వస్తావంటే చూడకుండా కూడా వదిలేసి వెళ్ళిపోతున్నావు. దీన్ని బట్టి అందుకే బైబిల్ ఎంత నిజమైంది. మనిషి నమ్మదగిన వాడు కాడు. వాళ్ళు ఎవరైనా సరే మనిషి అన్న తర్వాత మనిషే. కన్న తల్లిదండ్రులైనా, కుమారుడు కుమార్తెలైనా, వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తి అయినా దేవుని కంటే నమ్ముకొనదగిన వాడు ఈ ప్రపంచంలో మరొకరు లేరు అని నిరూపితమయ్యే దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఈ లోకంలో ఎక్కడ ప్రాణం పోతుందో అని ఆరాటమే కానీ ఆత్మీయంగా మన ప్రాణాలు ఎలా ఉన్నాయి, ఆత్మీయంగా నీ కండిషన్ నా కండిషన్ ఎలా ఉంది? ఒక్క వచనం చదువుకొనిద్దాం. అదేంటంటే ప్రకటన గ్రంథములో 7 సంఘాలతో మాట్లాడుతూ ప్రభు చేసిన ఒక తప్పు 3వ అధ్యాయం, ప్రభు గుర్తించినటువంటి 3వ అధ్యాయం 1వ వచనంలో సార్దీస్ సంఘంతో మాట్లాడుతూ ఒక కామెంట్ చేశాడు. అదేంటంటే 3వ అధ్యాయం 1వ వచనంలో సార్దీస్లో ఉన్న సంఘపు దూతకి ఇలా వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. సార్దీస్ సంఘంతో దేవుడు మాట్లాడితే ఏమన్నాడంటే, నీ క్రియలు నేను చూస్తున్నాను, నువ్వు చేసే పనులు నేను చూస్తున్నాను, నువ్వు చేసే క్రియలను చూస్తుంటే నాకేమంతం అవుతుందంటే పేరుకు జీవించుచున్నావు గాని నీవు మృతుడవే అన్నాడు. దీన్ని ఏమంటామంటే నామకార్థుడు. పేరుకు జీవించుచున్నావు, పేరుకు విశ్వాసివే గాని దేవుని దృష్టిలో ఈ సార్దీస్ సంఘములో చేసినటువంటి మాట నిన్ను నన్నంటే పేరుకు మాత్రము నువ్వు విశ్వాసివి, బ్రతుకుచున్నావు కానీ నువ్వు మృతుడవే. చచ్చినామా ప్రభు కొరకు బ్రతికినామా? ఆనాడు బ్రతికావు, ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఈ మధ్య కాలంలో ఏమైపోయినావు? ఈరోజు కూడా సజీవునిగానే ఉన్నావా? చెప్పగలవా ధైర్యంగా నేను ప్రభు కొరకు బ్రతుకుచున్నాను అంటావా? లేకపోతే చచ్చిపోయిన స్థితిలో ఉన్నాను? బైబిల్లో ఎవరు చనిపోయిన వారంటే ఒక 2 వచనాలు గుర్తుకొస్తాయి. అది ఏంటంటే, ఒక వచనం చూడండి, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. చూడండి, 5వ అధ్యాయము 6వ వచనం. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును అన్నాడు. నేటి దినాల్లో సుఖభోగాలకు అలవాటు పడడం మొదలైంది. సుఖము భోగం అది మించితే ఇదే. ఏమాత్రము చెమట పట్టకూడదు, చెమట పడితే కూర్చోలేరు, అయిపోయారు. ఏమాత్రం అసౌకర్యంగా ఉండకూడదు. మనిషి సుఖభోగాలకు అలవాటు పడితే, తిమోతికి రాస్తూ అన్నాడు పౌలు, చచ్చిన వాళ్ళ కిందనే లెక్క, నువ్వు చచ్చిన వాడి కిందనే లెక్క. అది దేవుని యాటిట్యూడ్ కాదు. దేవుని పర్సెప్షన్ ఏంటంటే, మనిషి పట్ల నువ్వు కష్టపడాలి అన్నది దేవుని ఉద్దేశం, దేవుని ఆశ. కాబట్టి
భక్తిలో కూడా సుఖభోగాలు ప్రవేశించాయి. భక్తి జీవితంలో కూడా ఈ సుఖభోగాల్లో పడి ఇక చెమట పట్టకూడదు, ఏసీల దగ్గర నుంచి మొదలుపెట్టి కాలు పెడితే కాలు దించితే వాహనాలు వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి. ఏమాత్రము కూడా కొంచెము కూడా ప్రభు కొరకు కష్టపడదాము అన్న ఆలోచన లేదు. తడిస్తే ఎట్లా, ఎన్నడూ తడవలేదా పొలానికి వెళ్ళి? ఎన్నడూ పెళ్లిలో పోయి తడవలేదా? ఎన్నడూ రాత్రిలో మేలుకోలేదా? ఎన్నడూ నువ్వు పోలేదా? అదేదో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనం ఎన్నడూ చేయనట్టుగా చేసి కష్టమండి, వర్షం పడుతుంది, లేదా కష్టమండి, ఫ్యాన్లు లేవు, ఇవన్నీ చెప్తూ ఉంటామే. ఇట్లా ఈయన మనకు సెన్సేషన్ వచ్చిందంటే సుఖభోగాల యందు మనం చచ్చిన వారి కింద లెక్క అని పౌలు ఒక హెచ్చరిక చేశారు. ఇంకొక మాట కూడా చూద్దాం, చూడండి. అదేంటంటే రోమాపత్రిక 8:12 చూద్దాం. రోమాపత్రిక 8:12 కూడా పౌలు అక్కడ కూడా ఆ మాట రాశాడు. ఎవరు చచ్చిన వారి కింద లెక్క అంటే 8:12. రోమా 8:12. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరములకు రుణస్థులం కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉందురు. శరీరానుసారంగా ప్రవర్తిస్తే నువ్వు చచ్చినోని కిందనే లెక్క. ఏ రోజైతే రక్షించబడ్డామో ఆ రోజే పోరాటం మొదలైంది. ఆత్మకు శరీరానికి ఇది బతికినంత కాలం ఉండే పోరాటం. ఇది తెగదు. మనం చచ్చిపోయిన రోజు ఈ పోరాటం ఆగిపోతుంది. శరీరానికి విరోధంగా ఆత్మ, ఆత్మకు విరోధముగా శరీరం, రెండిటికి పోరాటం ఆ రోజే స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడు ముగిస్తుందంటే మన లోకంలో చనిపోయినప్పుడే. మరి దేవుడి కొరకు నువ్వు బ్రతికినావా చచ్చినావా అని రుజువు ఏంటంటే నువ్వు నీ శరీరానుసారంగా ప్రవర్తించడం మొదలు పెట్టినావంటే నువ్వు చచ్చినోని కిందనే లెక్క. శరీరము చెప్పినట్టు చేస్తే, శరీరము యొక్క ఇష్టానుసారంగా ప్రవర్తించు వారంతా ప్రభు దృష్టిలో మరణించినట్టే లెక్క. పేరుకు నువ్వు బతుకుతున్నావు కానీ నువ్వు ఆత్మ విషయాలు నీకు పట్టవు. ఎంతసేపు ఉన్న ఈ సంగతులే నిన్ను ప్రభావితం చేస్తున్నాయి కానీ పర సంబంధమైన సంగతులు ఏవి మనల్ని ప్రభావితం చేయడం లేదు. చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇది మాత్రం చిన్నది అయినా కానీ చాలా రెస్పాండ్ అవుతున్నావు. ఆత్మీయ విషయాలకు మాత్రం చచ్చిపోయినాము. ఉలుకు లేదు, పలుకు లేదు. దేవుని మాట కూర్చిన కానీ స్పర్శ లేదు. అంటే ఆత్మీయ విషయాలకు చచ్చిపోయినావు. నీలో చరణం లేదు, మాటలు లేవు, నడక లేదు, చూపు లేదు. ఆత్మీయంగా అన్ని విషయాలు డెడ్ అయిపోయినాం. శరీరానుసారంగా బ్రతికితే చచ్చిన వాని కిందని. అదే యొక్క సాక్ష్యం ఏంటంటే నేను అప్పుడు సజీవుణ్ణి, నేను ఇప్పుడు కూడా సజీవున్నా. చాలా మంది నాతో పాటు ఉన్న వారు చనిపోయినారు కానీ నేను చచ్చిపోలేను. అలాగైతే మధ్యాహ్నం వేళ ఒక చిన్న అంశం ఏంటంటే ఆనాడు కాలేబుతో పాటు బయలుదేరిన వారు చాలా మంది చనిపోయినారు కదా. ఏ ఏ కారణాలను బట్టి వాళ్ళు చచ్చిపోయినారు, కాలేబు ఎందుకు బ్రతికినాడు అన్నది కొద్దిగా మనకున్న సమయంలో మనం చూద్దాం. చూడండి, వారు ఎందుకు చనిపోయినారు, కాలేబు ఎందుకు బ్రతికినాడు, వాళ్ళు ఎందుకు చచ్చిపోయినారు, ఈయన ఎందుకు బ్రతికినాడు, లోకంలో పరిశుద్ధుల్లో కొంతమంది ఎందుకు చనిపోయినారు, మనం బ్రతకాలంటే ఏం చేయాలి అన్వయించుకొని ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం ఒక మాట గుర్తుపెట్టుకుందాం. కాలేబు గురించి నేర్చుకోవాలంటే 3 అధ్యాయులు చదువుకుంటే చాలా. 3 అధ్యాయులు ముందర పెట్టుకుంటే కాలేబు అంతా కనిపిస్తాడు మనకి. ఇప్పుడు యెహోషువ 14 ఒక అధ్యాయం, సంఖ్యాకాండం 13, 14 చదువుకుంటే చాలు. ఇంకా ఆ 3 అధ్యాయాల్లోనే కాలేబు యొక్క క్యారెక్టర్ అంతా మనం వెలుపలికి తీయచ్చు, చదువుకొని అర్థం చేసుకోవచ్చు. సరే, ఇంటికి పోయి చదువుకోండి అని చెప్పాను. ఎందుకంటే ఒక ఆయన ఇట్లే చెప్తే వా అట్లా చదువుకునే పాట అయితే ఇట్లా ఎదుర్కొంటారన్నా. ఇంటికి పోయి చదువుకోండి అంటే అట్లా 3 అధ్యాయులు ఇంటికి పోయి చదువుకునే పాట అయితే ఇట్లా ఎదుర్కొంటారు వీళ్ళు.
నీకు తెలుసునో తెలియదో కొంతమంది బైబిల్ మందిరంలో పెట్టిపోతారు, గుళ్ళు చూడు మరి మందిరంలో పెట్టిపోయేటోడు ఏమని అర్థం, మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు ఇది ఏడో పెట్టింటిని అంటారు. ఇంకా ఏడ ఇంటి పోయి చదువుతారు అన్నారు. నిజమే, కొన్ని సందర్భాల్లో అట్లా ఉండకూడదు కదా. మందిరంలో పెట్టుకొని ఇంకా బైబిల్ ఇచ్చింది, మనతో పాటు ఉండాలి బైబిల్. కొంతమంది అట్లే చేస్తూ ఉంటారు, చూసినాం కూడా. గుళ్ళు ఉన్నాయనుకోండి, ఆదివారం మళ్ళీ పెడితే ఇంకా మళ్ళీ ఆదివారం వచ్చేంత వరకు అది ఏం చదువుతారు. కాబట్టి శ్రద్ధ ఉన్నవారు, ఆసక్తి కలిగిన వారు చదువుకోవచ్చు. సరే, ఇప్పుడు 14వ అధ్యాయం తిప్పండి. సంఖ్యాకాండంలో సంఖ్యాకాండం 14వ అధ్యాయం 37వ వచనాన్ని చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకరు చదవండి. సంఖ్యాకాండం 14:37. అనగా ఆ దేశం గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయింది. ఇక్కడ చనిపోయిన ఒక సందర్భం. ఎంతమంది చనిపోయినారు అక్కడ? 10 మంది. ఇక్కడ చూసినట్లయితే మోషే దేవుని ఆజ్ఞ ప్రకారం ఐగుప్తులో నుంచి విడిపించబడి కనానుకు ప్రయాణమై వస్తున్నారు. దాదాపు సగం దూరం దాటినట్టే, సగం దూరం, ఇంకా దగ్గరలోనే కనాన్ ఉంది. కాదేషు బర్నేయ అనే స్థలానికి వచ్చినారు. ఆ స్థలం పేరు అది. అక్కడ నుండి దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు స్వాధీనపరుచుకోబోయే దేశం ఎలాంటిదో చూచి రావడానికి, వేగు చూడడానికి, ఒక రకంగా చెప్పాలంటే గూఢాచారులు అంటాం. ముందుగానే ఎవరికి తెలియకుండా ఇప్పుడు సిఐడి అంటారు, వాళ్ళు మామూలుగానే ఉంటారు, అన్ని గమనించి రిపోర్టు పంపిస్తూ ఉంటారు. ఆ రోజు దేవుడు మోషేకు చెప్పిందే మోషే చెప్పాడు, సొంత ఆలోచన కాదు. చూసేస్తే బాగుంటుంది, ఎట్లుంటుందని దైవజనుడైన మోషే తన ఆలోచనల ప్రకారం వాళ్ళని పంపలే. దేవుడు పంపమంటేనే ఫారాను అనే అరణ్యంలో నుండి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి, అది కూడా ప్రధానుడైన వారిని సెలెక్ట్ చేసి పోయి చూసి రండి ఎలా ఉందో చూసి. ఇది ఒక ప్రాజెక్ట్ మిషన్ అన్నమాట. ఎన్ని రోజుల పాటు ఇది జరగాలి, రిపోర్ట్ సబ్మిట్ చేయాలంటే 40 రోజులు. 40 రోజుల్లో మీరు సబ్మిట్ చేయాలి. ఏమేమి చూడాలో కూడా క్లియర్ కట్గా చెప్పాడు. ఆ దేశం వెళ్ళాలి, మనుషుల గురించి చూడండి, పద్దని ఆ దేశాన్ని గురించి చూడండి, పండ్ల గురించి చూడండి. మొత్తం అక్కడ వరుసగా చదివితే దాదాపు 9 అంశాలేమో కనిపిస్తాయి, మీరు ఏమేమి పరిశీలించాలి అనేటువంటిది. సో ఆ 9 అంశాలను 40 రోజుల పాటు మీరు దేశాన్ని, కనాను దేశాన్ని సంచరించి 40 రోజుల తర్వాత నాకు రిపోర్ట్ ఇవ్వాలి. ఇది మోషే వారికి ఇచ్చినటువంటి మిషన్. 40 రోజుల్లో వెళ్ళాలి. అలా ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకుంటే నూను కుమారుడు యెహోషువ ఆయన ఎఫ్రాయిము గోత్రములో నుంచి సెలెక్ట్ చేసుకున్నాడు. నూను కుమారుడు యెహోషువ ఎఫ్రాయిము గోత్రం. అలాగే కాలేబు యెఫున్నె కుమారుడు అని రాయబడింది కదా, కనజీయుడు. అతడు యూదా గోత్రానికి చెందినవాడు. కాలేబు గోత్రము యూదా గోత్రం, అలాగే యెహోషువ గోత్రం ఎఫ్రాయిం గోత్రం. ఇంకా మిగతా 10 గోత్రాలకు 10 మంది ప్రధానుల పేర్లు కూడా ఉన్నాయి. వాళ్ళను సెలెక్ట్ చేసుకున్నారు, పంపించినాడు, వాళ్ళకు ఇచ్చినాడు మీరు ఏమేమి చూడాలా అనేది కూడా 9 అంశాలు చెప్పి వెళ్ళి 40 రోజులకు రండి అన్నారు. ఇప్పుడు గమనించండి, అందరు ఎదురు చూస్తున్నారు. ఎంతమంది కోసం? 12 మంది కోసం. ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఇక్కడ 25 లక్షల మంది. మోషేతో కూడా, అంత గొప్ప దైవజనుడైన మోషే కూడా వీళ్ళ రిపోర్ట్ కోసం చూస్తూ ఉన్నారు. సరే, వారు వెళ్ళినారు, చూసినారు. ఒక చోట ద్రాక్ష గెల కనిపిస్తే దాన్ని కట్ చేసినారు. మోసుక రాలేక దండెవుతో మోసుకొచ్చినారు రాయబడింది 2 వ్యక్తులు. అంత పెద్ద ద్రాక్ష గెల. ఇప్పటికి కూడా దేశంలో కాయలు కూడా అట్లే ఉంటాయట. అప్పుడు అంతా లేకపోయినా మనకి ఇక్కడ దానిమ్మలు కేజీ తీసుకుంటే 2, 3 లావుటివి అయితే, చిన్నవి అయితే 4, 5 కూడా వస్తాయి. కానీ అక్కడ ఆవరేజ్గా ఒక దానిమ్మకాయ కేజీన్నర ఉంటుంది అట, ఒక్కొక్క దానిమ్మకాయ ఇస్రాయల్ దేశంలో ఇప్పటికి కూడా.
ఆ బర్రె పాలిచ్చినా అవి మామూలుగా మనలాగా ఇవ్వవాలి, చాలా ఎక్కువ కొన్ని లీటర్ల పాలు ఇస్తాయట. అటువంటి దేశం ఆనాటికి ఈనాటికి కూడా. అటువంటి దేశానికి తీసుకొని ఆ ద్రాక్ష గెల మోసుకొని వస్తున్నారు. అందరూ ఎదురు చూస్తున్నారు. 40 రోజుల తర్వాత ఎదురుగా కనిపించినారు. అందరూ ఎదురు చూస్తున్నారు. దగ్గరికి వచ్చినారు. ఈ 12 మంది 2 గుంపులైనారు. 2 గుంపులు ఏంటంటే, ఈ 10 మంది ఒక గుంపు, తర్వాత ఈ యెహోషువ కాలేబు, ఎఫ్రాయిము ప్లస్ యూదా గోత్రం, ఈ 2 గోత్రాలు ఒక గుంపు అయినాయి. మిగతా ఆ 10 మంది 10 గోత్రాలు అంటాం కదా, వాళ్ళు ఒక గుంపు అయినారు. మెజారిటీ ముందు ఎవరు రిపోర్ట్ ఇచ్చినారంటే 10 మంది చెప్పినారు. ఎవరు ఎక్కువ మెజారిటీ ఉంటే వాళ్ళు చెప్పిందే వింటారు. లోకమైనా ఏదైనా చూడండి, తప్పు చెప్పినా, అది మోసం చెప్పినా, అబద్ధం చెప్పినా, లోకానికి 10 మంది చెప్పేదే కావాలి. ఈ 10 మంది కూడా చెప్పడం, రిపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టినారు. ఏం రిపోర్టు ఇవ్వడం మొదలుపెట్టినారంటే, ఫస్ట్ అది బాగుంది, పాలు తేనెలు ప్రవహించు దేశము, ఇట్లా ఉంది, అట్లా ఉంది, సారవంతమైన భూమి అని చెప్తూ చివరికి ఒక మాట అన్నారు. ఆ ప్రజలు చాలా ఉన్నత దేవులు, వీళ్ళకు వీళ్ళే ఒక నిక్నేమ్ అంటాం కదా, పేరు పెడతారు, అట్లా పెట్టుకున్నారు. మేము మిడతల లెక్క కనిపించినామని. ఎవరు పెట్టలే, ఈ 10 మందే పెట్టుకుంటారు. మేము వాళ్ళ దృష్టికి మిడత లెక్క కనిపించినాం, వారు మనల్ని భక్షిస్తేస్తారా అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం అక్కడికి పోయిందండగా పోయి కూడా మనం ఏమి జయించలేము, కాబట్టి పోయినామంటే మనల్ని తినేస్తారు, అంత పెద్ద ఉండరు వాళ్ళని చెప్పేసరికి 25 లక్షల మంది ఏడిస్తే ఎట్లుంటుందో చెప్పాడు. మొత్తము సర్వ సమాజం అంతా ఏడవడం మొదలుపెట్టి చివరికి వెనక్కి పోదాం, వద్దొద్దు, ఒక నాయకుని ఏర్పాటు చేసుకున్నాం, వెనక్కి పోదామని అంతా ఏడుపులో కూడా ఈ యెహోషువ కాలేబు మీదకి రాళ్ళు తీసుకొని చంపాలి. సత్యము చూడండి, సత్యము చెప్పిన వారిని ఎందుకు రాళ్ళతో కొట్టాలని చెప్పుకుంటున్నారంటే, నేను ఇంతమందికి చెప్తామంటే మీరిద్దరూ చెప్పేది కరెక్టా? అందుకే ఒక సూక్తి, ఒక దాసుడిలా అన్నాడు, ట్రూత్ సఫర్స్ బట్ నాట్ డై అన్నాడు. సత్యము బాధపడుతుందట, కానీ ఇప్పుడు చచ్చిపోదు. సత్యము సఫర్ అవుతుంది కానీ ఎప్పుడు కూడా చనిపోదని. ఆ రోజు వాళ్ళ మీదికి మెజారిటీగా అందరూ, ఈవెన్ మొత్తము కలిపేసి రాళ్ళు తీసుకున్నారు కొట్టి చంపడానికి. ఎందుకంటే వీళ్ళు ఏమని చెప్తున్నారు, లేదండి అట్లా భయపడొద్దండి, దేవుడు మనల్ని ఇంత దూరం తీసుకొచ్చింది, వాళ్ళ తినడానికి తీసుకొని వస్తాడా, మీకు ఆ మాత్రం విశ్వాసం లేదా? మనం ఖచ్చితంగా వాళ్ళని జయిస్తాం, దేవుడు వాగ్దానం చేసినట్టుగా మనం స్వాతంత్రించుకుంటాం. ఇది వీళ్ళ సమాచారం. వాళ్ళు ఏమన్నారు అంటే, మనం పోయినామంటే చచ్చిపోతాం, మనకు అంత శక్తి లేదు, దయచేసి వెనక్కి పోదాం అన్నట్టుగా ప్రజలందరి గుండెల్ని నీరు చేశారు. కాబట్టి వర్తమానాలు 2 రకాలుగా ఉంటాయి. గట్టి గుండెను ఆ నీరైటట్టు చేసేవాళ్ళు ఉండరు, గట్టిగా ఉండేవారు. అసలుకి కరోనా అంటే తెలియకుండానే బాగా గట్టిగా బతికేవాడు. ఈ కరోనా గురించి చెప్పి నిద్ర రాకుండా చేస్తుంటారు ఈ టీవీలో. అది తెలకముందే దర్జా కూర్చున్నాడు, అయిన కాటికి అవుతుంది పాలని అంత ధైర్యం ఉండేటోడు వాడింత చెప్పి వీడింత చెప్పి గుండె నీరైపోయి అసలు నేను బతుకుతానా సస్తానని వాడి పేపర్లు చదివినాను కదా, టెస్ట్కి ఇచ్చి అది ఎక్కడ పాజిటివ్ వస్తుందని అప్పుడేమో ఇంటికి పోయి ఆత్మహత్య చేసుకున్నాడంట. అంత భయపెట్టే వర్తమానాలు ఉన్నాయి. నిజానికి మీరు ఎప్పుడైనా చూడండి, లోకంలో ఏ వర్తమానం కూడా మనకు ధైర్యం ఇవ్వరు, నిన్ను మరింత కృంగజేసేదే కానీ ఒక్క దేవుడు మాత్రమే ధైర్యం ఇచ్చే వర్తమానం, అంతేగాని ఏడిపించే వర్తమానం ఇది. అంత ప్రజలను ఏడిపించి వాళ్ళ గుండె నీరైనట్లు చేసి చివరికి అట్లా, దానికి దేవుడు ఏం పేరు పెట్టినాడంటే చెడ్డ సమాచారము అన్నాడు. చెడ్డ సమాచారం తెచ్చినారు వాళ్ళు. చివరికి రిజల్ట్ ఏమైందంటే, చెడ్డ సమాచారము తెచ్చిన వారిని ఆ 37వ వచనములో యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అంటే పరిస్థితులను చూసినారు, మనుష్యులను చూసినారు, కానీ దేవుని వైపు చూడలేకపోయినారు.
పరిస్థితులను చూసి ఆ మనుష్యులను చూసి భయపడ్డారు, కానీ తమను ఎవరు విమోచించాడో, ఎట్లా విమోచించాడో, ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడో, అగ్ని మేఘ స్తంభములో నుంచి ఎట్లా నన్ను నడిపించాడో, ఇది ఎవరికి గుర్తులేదు, ఎవరికి గుర్తులేదు. చివరికి విశ్వాసము లేని భ్రష్టులుగా తయారైపోయి ఏడవడం మొదలుపెట్టారు. నిజమే, మన చుట్టూ ఉండే పరిస్థితులు కూడా ఇట్లే ఉన్నాయి, ఏమి తేడా లేదు. నోరు తెరిసినామంటే ఇవే మాటలు. అక్కడ ఆయన చచ్చారు, ఈయన చచ్చారు, ఇట్లేసిపోయినారంట, అట్లేసిపోయినారంట. ఈ మాటలు విని 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 ఆఖరికి దేవుని వాక్యాన్ని గురించి కూడా అట్లా మాట్లాడుకొని ఉండమేమో అసలుకి. ఈ దీన్ని గురించి గంటలు గంటలు విని గంటలు గంటలు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం, కానీ తెగులు గొప్పదై ఉండొచ్చు, కానీ మన దేవుడు గొప్పవాడు కాదా? చెప్పండి, ఒకసారి గుర్తు చేసుకుందాం. దేవుడు గొప్పవాడు కాదా? పరిస్థితుల వైపు చూస్తే మనం ఎట్లా బతుకుతాం చెప్పండి? పరిస్థితుల వైపు చూడడానికి ఇష్టం లేదు. షడ్రకు మేషకు వేదనలు వారు మేము బొమ్మకు మొక్కమన్నారు. నెబుకద్నెజరు దగ్గరికి పిలుచుకొచ్చిన తర్వాత నేను విన్నది నిజమేనా అన్నాడు. అవు నిజమే అన్నారు. ఏం డౌట్ ఏమి లేదా? నేను 7 అంతలు ఎక్కువ చేస్తాను, నువ్వు 8 అంతలన్నా చేసుకో, మేము మొక్కము అన్నారు. అప్పుడు రాజు అన్నాడు, నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపింపగలిగిన వాడేవాడు అన్నాడు. అందరు స్టన్ అయిపోయినా, నిజమే కదా, ఎవడు విడిపిస్తాడు? ఈ ముగ్గురిని ఎవడు విడిపిస్తాడు? కానీ వారు ధైర్యం కోల్పోలేదు. పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నాయి. సావు కళ్ళ ముందు కనిపిస్తుంది. నమ్మకపోతే అగ్నిగుండంలో వేస్తారు. ఆల్రెడీ తాళ్ళు తెచ్చినారు, తాళ్ళు తెచ్చి బంధించినారు. ఎక్కడ పైకి వస్తారో ఏమో అని చూడండి. అంతా అగ్నిగుండంలో నుంచి మరి ఎట్లా పైకి వస్తారు అనుకుంటున్నారు, కానీ ఎందుకైనా మంచిదని బంధించినారు. బంధించి అగ్నిగుండంలో విసిరేసినారు. కానీ వీళ్ళ ధైర్యానికి ఒకే ఒక కారణం, మా దేవుడు తప్పించుటకు, అగ్నిగుండము నుంచి తప్పించుటకు సమర్థుడైన దేవుడు మాకున్నాడు. ఆ జ్ఞానం ఉంది కాబట్టి వీళ్ళు భయపడలేదు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు తప్పించకపోతే, దేవుడు కాపాడకపోతే నువ్వు నేను బ్రతికి బట్టగట్టగలుగుతామా? ఒక మాట చెప్పండి. మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి మనం బతుకుతున్నామా, లేదా దేవుడు కాపాడితే బ్రతుకుతున్నామా? ఏదో ఒకటి తెలియాలి, ఏదో ఒకటి తెలియాలి. మనం తీసుకునే జాగ్రత్తలు బట్టి మనం బ్రతుకుతున్నామా, దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి బ్రతుకుతున్నామా? అంటే మనకంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10 అంతస్తుల బిల్డింగ్లో నుంచి దిగాల్సిన అవసరం లేకుండా చప్పట్లు కొడితే 10 మంది దాసులు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కోట్ల రూపాయలు లెక్క పెట్టుకోవడానికి వీళ్ళు చేతగానే అలా వదిలేసిన వారే మంచం మీదకి ఎక్కి ఊపిరాడక ప్రాణం పోగొట్టుకొని ఈరోజు సమాధిలో కలిసిపోయినారు. వాళ్ళకు డబ్బులు లేక కాదు, ఆసుపత్రులు లేక కాదు, ఏమంటాం శానిటైజర్లు లేక కాదు, మునకు కూడా మునుగుతారు. కానీ కాపాడే దేవుని వల్ల నేను బ్రతుకుతున్నానని, మన ప్రాణానికి మూలం ఏంటంటే దేవుడే. ప్రాణానికి మూలమైన జీవాధిపతి, అధిపతి అంటే ఆఫీసర్, ప్రాణానికి ఆఫీసర్, జీవాధిపతి అని ముద్రేసి సంతకం పెట్టగలిగిన వాడు ఒక్క యేసయ్య మాత్రమే ఈ లోకంలో. ఎన్నో అధిపతులు చూస్తున్నాం, కానీ ఆయన సెలవు లేకుండా తల వెంట్రుక రాలేదంటే ఇంకా ప్రాణం పోవాలంటే అట్టి దేవుణ్ణి కౌగలించుకోవాల్సింది పోయి అట్టి దేవుణ్ణి పక్కన పెట్టి నేను ఏదో విధంగా బ్రతికి బట్ట కడతానంటే అది మన వాళ్ళకంటే తెలియదులే. మరి దేవుని పిల్లలు మనకు తెలియదా? ఎందుకు ఇటువంటి బోధ? ఏ బోధ అయినా ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకునే బోధనే మనకు అవసరం, కానీ తెగుళ్లను బట్టి, రోగాలను బట్టి ధైర్యాన్ని చెడగొట్టే బోధన అక్కర్లేదు, అవసరం లేదు. ఇక్కడ 10-12 మంది ఒకే పని కోసం వెళ్ళారు. ఈరోజు 12 మందిలో 2 మిగిలినారు, 10 మంది చచ్చిపోయినారు. ఇది గుర్తొస్తుంది కాలేజీకు. నాతో పాటు వచ్చిన
12 మందిలో 10 మంది ఆ రోజే 40 రోజులకే అదే మధ్యలో ఉన్నప్పుడే చనిపోయినాను. కానీ నేను బ్రతికినాను. వాళ్ళు చావడానికి కారణం, నేను బ్రతకడానికి కారణం. వారు చెడ్డ సమాచారాన్ని ప్రజలకు చెప్పినారు, నేనైతే మంచి వర్తమానాన్ని ప్రజలకు చెప్పాను. నేను బ్రతికినాను, వాళ్ళు చచ్చిపోయినాను. దీని అర్థం ఏంటో తెలుసా? చెడ్డ బోధ కూడా ఆత్మీయులు చంపేస్తుంది. చెడ్డ బోధదే ఉంది లేనట్టు రబ్బా బోధ, ఈ బోధకే ఇంతమంది చచ్చినారు. కాబట్టి బోధదేముంది లేని అనుకోవద్దండి. ఆ రోజు 10 మంది చావటానికి కారణం ఏంటంటే చెడ్డ సమాచారం. వారి సమాచారం దేన్ని ఆధారం చేసుకొని చెప్పారంటే ఎంతసేపు ఉన్న మనుషుల గురించి, వాళ్ళు ఎంత ఎత్తు ఉండారు, ఎంత లావు ఉండారు, ఎంత బలం ఉండారు, వాళ్ళ దృష్టి మేము నిలబడి తిట్ట కనిపించినాం అనే కానీ దేవుడు ఎంత గొప్పవాడు. ఇక దావీదు గొలియాతో చూసుకుంటే ఏమన్నా పోలికనా? దావీదు ఎంత ఉన్నాడు బాలుడు, గొలియాతి ఎంత ఎత్తున్నాడు. కానీ మాటల్లో కానీ ఎదురొడ్డడంలో కానీ ఏమైనా దావీదు తగ్గినాడా? తగ్గలేదు. కారణం ఏంటంటే దావీదు తన బలం మీద ఆధారపడి ఛాలెంజ్ చేయలే. దావీదు అన్నదంతా ఒకటే, నేను ఊకే ముందొస్తున్నాను తప్పితే యుద్ధం చేసుకొని నేను కాదు, నాకు అంత బలం లేదు, నాకు తెలుసు, యుద్ధం యెహోవాదే అన్నాడు. అందువల్ల దావీదు చిన్నవాడైనప్పటికీ తనలో ఉన్న దేవుడు గొప్పవాడు. చెప్పండి, సమస్యను చూద్దామా, దేవుణ్ణి చూద్దామా? రోగాన్ని చూద్దామా, దేవుణ్ణి చూద్దామా? తెగులను చూద్దామా, దేవుణ్ణి చూద్దామా? చుట్టూ ఉండే పరిస్థితులను చూద్దామా, దేవుణ్ణి చూద్దామా? ఎవరిని చూసి బతుకుదాం? ఎవరిని చూసి బతుకుదాం? ఎవరిని చూసి ధైర్యం తెచ్చుకుందాం? ఏమయ్యా మీ ధైర్యం అంటే మాకు దేవుడు అన్నాడు. మేము నమ్మింది మమ్మల్ని కన్నవాడు, తప్పిపోతే తిరిగి కొన్నవాడు, కంటికి రెప్పలా కాపాడుకునేవాడు దేవుడు ఉన్నాడు. ఆయన సెలవు లేకుండా మా తల వెంట్రుకకు రాలిపోదు. ఒకవేళ ఆయన సెలవు అయితే నేను చేసేది ఏం లేదు. ఆయన సెలవు అయ్యి నా ప్రాణం పోవాలనుకుంటే అంతకన్నా భాగ్యం ఏముంది? మీకంటే ఏ నిరీక్షణ లేదు. మీకంటే ఎందుకు ఏడుస్తుంటే మీకు ఏ నిరీక్షణ లేదు. నాకైతే నిరీక్షణ ప్రభుతో సదాకాలం. నాకు అట్లయిన ఒకటి, ఇట్లయిన ఒకటి. ఒకవేళ బ్రతుకుతానా పౌలు అన్నట్టుగా ప్రభు కొరకు బ్రతుకుతాను, ఒకవేళ చస్తాను, అది మీది. దానికోసమే నువ్వు చస్తావు అంటే భయపడి ఈ ఐక్య విషయాలు పెట్టుకుని అసలు దైవ సంబంధమైన సంగతులే గాలి వదిలేస్తే నువ్వేం విశ్వాసివి? నువ్వు చచ్చినావా బ్రతికినావా? అందువల్ల గమనించండి, దేవుడిచ్చే సమాచారాన్ని నమ్మండి. దేవుని బోధ జాగ్రత్తగా వినండి. లోకపు బోధ, టీవీ బోధ ఇవి మనకు ప్రామాణికం కాదు. మనకు ప్రామాణికం కాదు. దానివల్ల మనం బ్రతకం. దానివల్ల కృషించిపోతాం, కృంగిపోతాం, ఇబ్బంది పడతాం, మరింత జారిపోతాం. కానీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు కూడా ఆ రోజు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకున్నాడు. అందరూ దోచుకుపోయినారు అటువంటి సందర్భాల్లో దేవుని బట్టి. సో ఆ రోజు కొంతమంది చావడానికి, 10 మంది చావడానికి కారణం చెడ్డ సమాచారం ప్రజలకు తెచ్చిన. మనం అటువంటి సమాచారం తేకుండా ఉందాం. ధైర్యపరిచే బోధ చెప్దాం కానీ దేవునికి దూరం అయ్యే బోధ అక్కర్లేదు. దేవునికి దూరం అయ్యే బోధ ఎంతసేపు ఉన్న ఒక వ్యక్తిని దేవుని బట్టి బలపరచాలి, ఇంకా దేన్ని బట్టి కాదు. ఏ బోధ కూడా ఎవరిని కాపాడలేదు. ఇది మొదటి కారణం వల్ల చెడ్డ సమాచారం తెచ్చినందున ఆ 10 మంది చచ్చారు. తేనందువల్ల కాలేబు బ్రతికినాడు. రెండవ కారణం చూద్దాం, ఎందుకు ఇట్లా అయింది. సంఖ్యాకాండంలోనే 11వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 11:34 ఒక మాట చూద్దాం. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలములకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడెను. ఇది ఇంకొక సంఘటన ప్రయాణంలో. ఇక్కడ కూడా కొంతమంది చనిపోతే పాతి పెట్టినారు. ఆ పాతి పెట్టిన స్థలం ఏం పేరు? కిబ్రోతు హత్తావా. దురాశ అని అర్థం ఆ స్థలం.
ఎందుకు వీళ్ళను పాతి పెట్టాల్సింది? మధ్యలోని ప్రయాణం చేస్తున్న వారు పాతి పెట్టబడ్డారు. విచిత్రం కదా, ప్రయాణము ముగింపులోకి రాకముందే పాతి పెట్టబడ్డారు. పాతి పెట్టబడాలంటే మనం చచ్చిపోయినారు. బతికిన వాళ్ళని ఎవరు పాతి పెట్టారు, మధ్యలోనే చనిపోయారు. ప్రయాణము ముగింపుకు రాకముందే ప్రాణాలు పోయినాయి. ప్రాణాలు పోయిన వారిని పాతి పెట్టారు. అడిగినారు, ఎందుకండి ఇంతమంది బతికినారు, వీళ్ళెందుకు చచ్చినారు, వీళ్ళెందుకు ప్రాణాలు పోయినాయంటే ఆడే స్పష్టంగా కారణం ఉంది. ఏంటంటే మాంసాపేక్ష గల వారిని, అంటే తిండి వలన చచ్చిపోయినారు. తిండి వలన, మాంసం మీద ఉండే అపేక్ష. మళ్ళీ చెప్తున్నాను, తిండి తినడం తప్పు కాదు, మాంసం తినడం తప్పు కాదు. అపేక్ష అంటే డీప్ డిజైర్ అంటాం. అపేక్ష అనే పదానికి తెలుగులో, ఇంగ్లీష్లో డీప్ డిజైర్. లోపల ఎంత లోపలికి ఆ కోరికొంటే దానికోసం ఏమైనా చేస్తాడు మనిషి. ఒక మాట, వీళ్ళకి తిండి మీద ఉన్నంత అపేక్ష తమ్మును కాపాడి నడిపిస్తున్న దేవుని మీద వీరికి లేదు. దేవుడు ఎంత గొప్పవాడు కదా, ఇన్ని తెగుళ్ళు తీసుకొచ్చి మనల్ని విడిపించి ఎర్రసముద్రం విడిపిస్తే లాస్ట్కి ఏమొచ్చిందంటే మాకు మాంసం ఎవరు పెడతారు, వీళ్ళకి వస్తే మాంసం ఎవరు పెడతారు. ఎక్కడ ఉన్నాడు? అరణ్యంలో ఉన్నాడు. ఇప్పుడు నేను ఊరికాడ నుంచి వచ్చినాను, అన్న నన్ను తీసుకురావడానికి వచ్చినాడు సోదరుడు అన్న. దిగిన వెంటనే, అన్న నాకు మాంసం ఎవరు పెడతారు అన్నాను. కొంచెం ఊరికి పెట్టన్నా, ఇంటికాడికి ఎలా, నాకు ఈడే కావాలంటే ఏమన్నా అర్థం ఉంది? ఇంత దూరం వచ్చినావు, ఆ ఊరి పోయినాక నువ్వు అడిగినది కావాలంటే తెచ్చి పెడతాను, కొంచెం ఇంటికి రానంటే నాకు ఈడే కావాలంటే అట్లా పరిస్థితి. ప్రయాణములో ఉండగానే మాంసము కోసం మాంసాపేక్ష, తిండి. దేవునికి కూడా పక్కన పెట్టి తిండికి ప్రాధాన్యం ఇచ్చి ఆ రోజు అనేకులు చచ్చిపోయినారు కొంతమంది. కానీ కాలేబు ఆ గుంపులో లేడు. కాలేబు తిండి వలన చచ్చిపోయిన వారి గుంపులో కాలేబు లేడు. ఈరోజు దేవుని సూత్రం ఏంటో తెలుసా? పౌలు చెప్పాడు, భోజనమును బట్టి దేవుని పనిని పాడు చేయకండి. దయచేసి ఎప్పుడే గాని ఈ కూడు కోసం దేవుని పనిని పాడు చేయకండి. చాలా చోట్ల చూస్తుంటాను, అన్నీ తగ్గిస్తారు, తిండికి మాత్రం తగ్గియరు. టైం ప్రభునందం ప్రియులారా, ఇప్పటికీ ఆలస్యమైంది మీటింగు. కాబట్టి మనం ఇట్లే చెప్పుకుంటూ పోతే మధ్యాహ్నం దాటిపోతుంది. కాబట్టి ఒక్కరే చెప్తారు, 10 నిమిషాలు చెప్తారని కట్ చేసి మొత్తానికి 1 గంటకు ఇంటి మొదలు పెడితే 2:30 వరకు, దాంట్లో మాత్రం తగ్గేది లేదు. ఇంకా ఎట్లుండాలి తెలిసిన దేవుని పిల్లలు, ప్రభునందం పిల్లారా, మనం సమయానికి అనుకున్నాం కాబట్టి సమయం లేట్ అయింది. మనం మధ్యాహ్నం భోజనం చేద్దామని తయారు చేసుకున్నాం, కానీ ప్రభు చిత్తాన్ని బట్టి మధ్యాహ్నం భోజనం క్యాన్సిల్ చేస్తున్నాం. మన మధ్యాహ్నం మీటింగ్ టైం అవుతుంది కాబట్టి మళ్ళీ వెంటనే కూలిక కూర్చున్నామంటే ఈసారి జన్మలు రాడు. మళ్ళీ వీళ్ళు ఎప్పుడైనా క్యాన్సిల్ చేస్తారు, పోయి అసలు అన్నం కూడా పెట్టారు కదా, ఇంకోసారి కూడా రాసుకోండి. అంత దమ్ము ధైర్యం ఉందే అన్న. టైం అయింది, ఇప్పుడు అన్నం తింటే ఎక్కువ అవుతుంది కాబట్టి మళ్ళీ అయిపోయినాక అన్నం తిందాం పదండి అన్నాం అనుకోండి. ఒక్కరన్నా మంచిదన్నా, నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే చచ్చిపోతాం అన్న, మధ్యాహ్నం అయిపోయినాక నిదానంగా తిందాం. అదేంటవుతుందన్నా, మనం బతికేదే తినడం కోసం, తిన్నాక చూసుకుంటే ఉంటే మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాం. లాస్ట్కి ఎన్ని స్టేట్మెంట్స్ ఇస్తారంటే ఇంకా లాస్ట్కు బతకడమే తిండి కోసం అంటారు. అట్లా కాదు, తిండి కోసం కాదు బతకడం. బతుకుతున్నాం కాబట్టి తింటున్నాం తప్పితే తిండి కోసం కాదు. ఇది మనల్ని డామినేట్ చేయకూడదు తిండి. అందుకే మనకు దేవుళ్ళు, ప్రస్తుత దేవుళ్ళల్లో తెలియకుండా ఆరాధించే దేవుడు, గొప్ప దేవుడు ఈ దేవుడే. వచనం చదువుతానా? ఫిలిప్పీ 3:19 పౌలు గుర్తు చేశాడు కదా సంఘానికి,
ఫిలిప్పీ 3:19. ఫిలిప్పీ 3:19. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. అది అసలుకి దేవుని గురించి ఎవరు పట్టడంలే. ఏమన్నంటే జానుడు పొట్ట అంటారు. ఇది సామాన్యమైన దేవుడు కాదు. అబ్బా ఎంత ఖర్చు పెడతారో చూడు. నిజంగా మనం పెట్టే ఖర్చల్లా ఈ దేవునికే చూడండి. పొద్దున్నే 5 రూపాయలు ఇచ్చి టీ తాగుతావు, యా దేవునికి ఖర్చు పెడతాను? ఈ దేవునికే. 40 రూపాయలు పెట్టి పూరీలు తింటావు, యా దేవునికి? ఈ దేవుడే. మళ్ళీ బిర్యానీ 300 పెట్టి తింటేవి, ఈ దేవుడే. మరి నిజమైన దేవునికి ఖర్చు పెట్టమంటే ఛార్జ్ ఎంత అవుతుంది? ఒక ఛార్జ్ ఇస్తే వస్తా. ఏమి విశ్వాసమో చూడండి. మరి ఎవరన్నా మీరు కూడా అన్నారు మీ ఛార్జ్ కూడా నేను పెడతా, కానీ ఎందుకట్లా అల్లాడిపోతారు అని వాళ్ళు ఉన్నారా? అంటే మనము ఈ దేవుణ్ణి ఎంత ఆరాధిస్తున్నాం చూడండి. ఖర్చు పెట్టడంలో కానీ, జాగ్రత్త తీసుకోవడంలో కానీ. నేనెంత తింటానా? 2 ముద్దలు తింటా అంటుంది ఒక ఆమె. నేనెంత తింటా? 2 ముద్దలు. ఆ ముద్దలు తినబట్టాక సంచులు కనపడకుండా పోయినాయి, బియ్యం సంచులు. ఏమంటే ఎప్పుడు కొనుక్కుంటాం? మామూలుగా మేమైతే ఒకటేసారి సంవత్సరానికి కొనుక్కుంటాం. కొన్నప్పుడేమో ఎన్ని ప్యాకెట్లు ఇంత కనిపిస్తాయి. మన డిసెంబర్ వచ్చేసరికి ఒక ప్యాకెట్ కూడా ఉండదు. ఎక్కడ పట్టిన ఈ ప్యాకెట్లు అన్నీ అంటే ఇంత ఇంత పొట్టాలు అన్ని ప్యాకెట్లు ఎట్లా పట్టే? అంత దేవుడిది. అస్సలకి నమ్మడానికి లేకుండా చేసే దేవుడు. ఎవడు కూడా నమ్మరు. 16 ప్యాకెట్లు అయిపోయినాయి అన్న ఇంట్లో అంటే అట్టనంటే ఎవడు తింటే అంటారు. ఈ దేవునికి ఎంత నిట్టు పెట్టి చేస్తున్నాం, ఏం చేస్తున్నాం చెప్పండి. లాస్ట్కు ఈ దేవుని ముందర మన పాతాళంలో తప్పించిన దేవుడు కూడా పనికిరావాలి. ఆ రోజు తిండికి ఆతురపడి ప్రాణాలే పోగొట్టుకున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా భోజనము దేవుణ్ణి శాసించదు. మనం తిండి బతకడానికి తింటున్నాం కాబట్టి తిండి కోసం బతకడం ఎప్పుడు చూసినా. అందుకే ప్రభు ఎన్నోసార్లు గర్దించాడు, ఏమి తిందమో ఏమి త్రాగుమో మీరెందుకు ఆయన చింతిస్తారు? నేను చూసుకుంటా కదా. ఇన్ని రోజులైంది పుట్టి ఏనాడైనా తినకుండా ఉన్నారా? లేదు కదా. ఇక మీకెందుకు ఆ బాధ? రాష్ట్రపతి అయినా కోటీశ్వరుడైనా 3 పూటలు తింటాడు, మనం తింటున్నాం. ఏం బాధ చెప్పండి? చాలా బాధపడుతుంటావు కదా. దేవుడు నన్ను ఇట పెట్టాడు, ఎట పెట్టాడు చెప్పు? ఏం తక్కువ చేసినాడు చెప్పండి? ఏమన్నా పౌలు అన్నాడు కదా, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకోలేమంటే ఎందుకు మళ్ళీ ఇన్ని తెలిసి కూడా ఎందుకు దానికోసం ఆరాటం ఏంటి? ఆ తిండి చేసుకోవడానికి ఎంత కష్టపడతాం కదా. మరి పరలోకపు మన్నా తినడానికి కష్టపడ. దేవుడు ఎత్తుకోండి అంటే అది కూడా బాధ అయితే, ఎత్తుకొని తినండి అంటే అది కూడా బాధ అయితే, వండుకునేది లేదు, పాడు లేదు. ఈ శరీరానికి పెట్టే తిండి మీద ఉండే ఆరాటమే వాళ్ళను చంపేసింది. దీన్ని బట్టి కాలేవు అటువంటి వాడు కాదు, తిండికి ఆతురపడిన వాడు కాదు. అందుకే బైబిల్ ఒక సెలవిచ్చే మాట ఏంటంటే, తిండి బోతులు త్రాగుబోతులు ఏమైతారు? దరిద్రులు అవుతారు. లోకం ఏమంటారు తెలిసిన? బాగా తింటే బాగుంటావురా అంటారు. బాగుండడం కాదు. ఎందుకు ఈ దరిద్రం వచ్చిందంటే, రోజంతా కష్టపడితే 200, వారాన్ని అంతా కలిపితే కూడా ఆ రోజు నువ్వైనా 1200 వచ్చేది. పోయి 2 కేజీల మటన్ తెచ్చుకుంటే అయిపోయాయి. ఇంకా నువ్వు వారం అంతా ఎట్లా బతకాలా? ఎందుకు నీకు దరిద్రం పట్టిందంటే అంత ఆశన. గమనించండి, నీ సంపాదన ఎంత, నువ్వు పెట్టే ఖర్చు ఎంత, జ్ఞానం ఉండాలి. చాలా మందికి మా సంపాదన తక్కువ అండి అంటారు. ఆ మాటనే చెప్పవు. నీకుండే సంపాదన నీ ఖర్చు పెట్టడం తీరడం లేదు, అది అసలు సంగతి. ఏలా ఖర్చు, ఎలా వ్యయపరిచేదారు? నీ కష్టార్జితాన్ని ఎలా వ్యయపరిచేదారు? ఈ తిండి కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం కదా, ఆత్మకు తగిన తిండి కోసం ఖర్చు పెట్టింటే ఈరోజు నువ్వు హ్యాపీగా ఆత్మీయంగా బతుకుండేవాడు. ఈరోజు చచ్చినట్టే ఉండవు ఆత్మీయంగా. కారణం ఏంటంటే తిండి లేదు, పాడు లేదు. 5 పైసలు ఖర్చు పెట్టడానికి ఇష్టం లేదు, తిందామని ఇష్టం లేదు. ఆ తిండి తిని దాని మీద ఉండే ఇంట్రెస్ట్ దీని మీద లేదు.
సో అలనాడు ఇశ్రాయేలీలు కాలేబుతో పాటు బయలుదేరిన వారు కొద్దిమంది ఒక చోట చచ్చిపోయినారు. మాంసాపేక్ష వల్ల, తిండి వల్ల. దీన్ని ఏమంటామంటే, తిండి అంటే అర్థం ఏంటంటే కడుపు నీకు దేవుడు అంటే దీని అర్థం ఏంటంటే శరీర సంబంధంగా భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకొని తిరగడం. అది దాని అర్థం. మీ కడుపే మీకు దేవుడు అంటే ఇంతకు మించి వేరేది లేదు. బాగా చదువుకోవాలా, మంచి ఉద్యోగం రావాలా, ఇల్లు కట్టుకోవాలా, ఆస్తులు సంపాదించుకోవాలా, పెద్ద ఇల్లు కట్టి ఇంతే. ఇంతకు మించి ఒక్క కోరికన్నా పర సంబంధమైన ఏదైనా ఉందంటే ఏమీ లేదు. ఎట్లా బతుకుతాము? కాబట్టి ఒకటి, చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళ కొంతమంది చచ్చిపోయినారు, కాలేబు సావలేదు, బతికినారు. రెండవది, మాంసాపేక్ష వల్ల, తిండి వల్ల కొంతమంది చచ్చిపోయినారు, కాలేబు అటువంటి వాడు కాదు. మూడవది చూద్దాం, చూడండి. మూడవది నిర్గమాకాండం 32వ అధ్యాయము 28వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయము 28వ వచనం. 32:28. 32:28. లేవీయులు మోసే మాట చొప్పున చేయగా ఆ దినంలో ప్రజల్లో ఇంచుమించు 3,000 మంది కూలిరి. 3,000 మంది కూలిరి. ఇక్కడ మరి ఒక సందర్భం, కూలిపోయిన సందర్భం. ఇక్కడ ఎంతమంది కూలిపోయినారు అంటే చచ్చిపోయినారు. ఎంతమంది? 3,000 మంది. అరణ్యంలోని ఒక్కొక్క చోట కొద్ది మంది. వీళ్ళు కూలడానికి కారణం ఏంటి అంటే 32వ అధ్యాయం అంతా చదివితే అర్థమైంది. వీళ్ళు కూలిపోవడానికి కారణం ఏంటంటే వారు విగ్రహారాధన, దూడ బొమ్మను చేసుకొని పండగలు చేసి చెడిపోయినారు. నిజ దేవుని పక్కన పెట్టి, గమనించండి, తమ్మును విమోచించిన దేవుని పక్కన పెట్టి ఏమన్నారు అంటే, ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అన్నాడు. వాడు మోషే అనువాడు, మోషే దేవుడు పిలిస్తే కొండ దిగిపోయినాడు. మళ్ళా ఎవరు పంపిస్తే రావాలా కొండ కిందికి నా దగ్గరికి? దేవుడు పంపిస్తే రావాలా. అంతవరకు ఓపిక ఉండాలి కదా. వాడు ఏమైపోయినాడో మాకేం తెలుసు. ఇటువంటి వాళ్ళ కోసం మోషే దేవుని దగ్గర సాగిలపడి ప్రాధాయపడ్డాడు. దేవుడు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా తెలిసిన మోషేకు, మోషే నువ్వు ఊరుకోండు, వాళ్ళని సంహరించి నీ కుటుంబాన్ని నీకు గొప్ప చేస్తానంటే, ఒకవేళ మనమే ఉంటే అనిపిస్తూ తొందర చేయి ప్రభు ఆ పని, తొందర మొత్తంగా ధ్వంసం రేపు నాన్న నా కుటుంబం పైకి రావాలి. నిజమైన నాయకుడు అంటే అట్టగా ఏమన్నాడు? వద్దు ప్రభు, వాళ్ళను క్షమించాల్సింది. నేనేం వాళ్ళని మంచి వాళ్ళని చెప్పడం లేదు. వాళ్ళు పాపం చేసిన మాట వాస్తవమే, లోబడని ప్రజలు. అయినా నువ్వు విమోచించినావు, వాగ్దానం చేసినావు ప్రభు, తప్పనిసరి తీసుకున్నావు. ఒకవేళ వాళ్ళు రాలేకపోతే నా పేరు కూడా జీవితంలో తొలగించేసి. అంటే ఎంత కన్సర్న్ చూడండి ఆ ప్రజలు. ఏ ప్రజల పట్ల? వాడు ఎవడో ఏడిపోయినాడో మాకేం తెలుసు. మోషే వాడు ఏమాయనో అన్న వారి పట్ల ఎట్లా ఉండాలి చెప్పండి. కానీ మోషే ఎంత మంచి నాయకుడు అంటే, ప్రభువా నా పేరు కూడా తెలిసేనైనా, నా వారు రాని పరలోకము నాకెందుకు అన్నట్టుగా మోషే మాట్లాడాడు. దీని అర్థం ఏంటంటే ఆ రోజు విగ్రహారాధన. దేవుడు మోషే ఉండగానే అహరోను దగ్గరికి వచ్చి ఒత్తిడి చేసి చివరికి బంగారం తెచ్చి, ఈ బంగారం ఎక్కడిది? వీళ్ళకి దూడయ్యంత బంగారం ఎక్కడిది? వీళ్ళు ఏమన్నా ఐగుప్తులో బంగారం మంగలు పెట్టుకున్నారా? బంగారం పంగలు కాదు, మట్టి పని చేసి తను తిని ఉన్నవారు. మళ్ళీ వీళ్ళకి ఎంత బంగారం ఎట్లుంది చెవులకు అంటే 12వ అధ్యాయం మొదలు బయలుదేరేటప్పుడు ఏమన్నాడు దేవుడు? మీరు బయలుదేరేటప్పుడు అడగండి వాళ్ళని అన్నాడు. వాళ్ళు అడగగానే ఐగుప్తులు ఏం చేసినారు? తీసి ఇచ్చినారు. ఎందుకు రాయబడిందంటే యెహోవా తన ప్రజల పట్ల వారికి కటాక్షము కలగజేసింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ బంగారాన్ని వాళ్ళ చేతిలో నుంచి ఇప్పించింది ఎవరు? దేవుడు. వీళ్ళు అడిగితే ఎవరంటే మనం అడిగితే ఇస్తారో చెప్పండి, ఇవ్వరు కదా. ఒక రకంగా ఈ బంగారం ఎవరు ఇచ్చినట్టే దేవుడు ఇచ్చినాడు. దేవుడు ఇచ్చిన బంగారం తీసుకుపోయి ఎవరికి ఇస్తున్నారు? దయ్యానికి ఇస్తున్నారు. ఇది మనం చేసే పని. దేవుడు ప్రేమించి నీకు ఇచ్చినటువంటి పిల్లల్ని కానివ్వండి, నీ ఆస్తి కానివ్వండి, డబ్బులు కానీ తీసుకుపోయి మళ్ళీ సాతాను చేతిలో పెడతాడు. ఇది మనం చేసే పని. పిల్లల్ని ప్రేమించి దేవుడు నీకు ఇస్తున్నాడు. లేనప్పుడు ఏమంటే దేవా పిల్లలు ప్రభువా పిల్లలు కావాలంటే, మరి ఆ పిల్లలు తిరిగి దేవుడి చేతిలో పెట్టాలో వద్దా? తీసుకుపోయి సాతాను చేతిలో బజార్లో పడి తిప్పుకుంటా
అందరి పిల్లలు మాదిరి ఆ పిల్లలు లేకుంటే మానేది. దేవుని రాజ్యం ఇస్తాడు పిల్లలు పనికి రావాలి, కానీ సాధారణ రాజ్యం ఇస్తాడు నీ పిల్లలు చేతిలో పెడితే ఎందుకని పిల్లల్ని అడిగింది? లేకుంటే మన పిల్లలు ఇట్లా చాతగానప్పుడు, నువ్వు దేవునికి ఇవ్వడం చాతగానప్పుడు నీకు లేకుంటే మన పిల్లలు ఎందుకు చెప్పండి? సాధారణ రాజ్య అభివృద్ధి కోసం పెడతావా? అట్లాగే దేవుని నిన్ను ప్రేమించి సామర్థ్యం ఇచ్చి సంపాదించుకోవడానికి నీ చేతిలో పెట్టి డబ్బు తీసుకుపోయి సాతానుకు వినియోగిస్తావు. దేవుడిచ్చింది దేవుడికి ఇవ్వండి అయ్యా అంటే దేవునికి ఇవ్వకుండా బంగారు దూడం చేసుకున్నారు. నీవే మా దేవుడు అని చెప్పి తిన్నారు, త్రాగినారు, లేచి ఆడినారు. ఏం పేరు పెట్టి? పండుగ అనే పేరు పెట్టి దానికి ఒక పేరు పెట్టారు. రేపు యెహోవాకు పండుగ జరగదు. పండుగ యెహోవాకు తినడము, త్రాగడము, లేచి డ్యాన్స్ చేయడం. ప్రభు ఒక మాట అన్నాడు, నీ ప్రజలు చెడిపోయినారు, పండగలు చేసి చెడిపోయినారు, పండగలు చేసి చెడిపోయినారు. పండగలు మనిషిని బాగు చేయవు, గుర్తుపెట్టుకోండి. పండుగలని పేరు చెప్పి ఎవరి ఇష్టానుసారంగా వాడు తిని త్రాగి బతుకుతా ఉంటే మనం కూడా పండగల్లో మునిగి తెల్దామా? విగ్రహారాధన చేసి చచ్చిపోయినారు ఆ రోజు. కన్క్లూజన్ ఏంటంటే 3000 మంది కూడా చనిపోవడానికి కారణం దేవుని కోపం రగులుకుంది. దేవుని కోపం రగులుకుంది. ఆ కోపాగ్నిలో 3000 మంది కూలిపోయినారు. కానీ ఆ రోజు కాలేబు కూలిపోలేదు. కారణం ఏంటంటే కాలేబు నిజ దేవుని ఆరాధికుడు కానీ విగ్రహారాధికుడు కాదు. మరి మన విగ్రహం ఏంటి? భౌతికంగా విగ్రహాలు లేకపోవచ్చు, కానీ దేవుని కంటే నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమించినా, దేన్ని ఎక్కువ ప్రేమించినా అదే కదా మన విగ్రహం, అదే కదా. దేవుణ్ణి కూడా పక్కన పెట్టే స్థితికి వచ్చినావంటే అదే నీ విగ్రహం. కొంతమందికి బలమే తమ దేవుడు అని రాయబడిన ఒక్కొక్క గ్రంథంలో వారి బలమే వారి దేవుడు. కొంతమంది ఆరోగ్యాన్ని చూసుకొని, బలాన్ని చూసుకొని, బలాన్ని చూసుకొని మేము కష్టపడి పని చేసుకుంటాం, సంపాదించుకుంటాం, మాకెందుకండి దేవుడు, రోగగ్రస్తులకు దేవుడు కావాలన్నట్టుగా ఫీల్ అయిపోతాం. అని ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ బలం ఏ పాటిది? అందరూ తెలుసు కదా, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ గురించి చెప్తా ఉంటారు. దాదాపు ఆయన ఏడుస్తున్నాడంట. ఎందుకు ఏడుస్తున్నామంటే జయించడానికి రాజ్యాలు లేవు అని ఏడుస్తున్నాడు. జయించడానికి రాజ్యాలు లేవు అని ఏడుస్తాని లాస్ట్కు మన దేశం మీదకు, పురుషోత్తముని మీదకు వచ్చి ఆయన ఓడగొట్టి మళ్ళీ ఏదో చేసి తిరిగిపోయే టైంలో మధ్యలోని 2-3 రకాలు చెప్తుంటారు ఆయన మరణాన్ని గురించి. అందరూ చెప్పేది ఏంటంటే ఒక దోమ కుడితే జ్వరం వచ్చిందంట, మలేరియా జ్వరం. మలేరియా జ్వరం రావడానికి అది ఏ దోమ కుడితే వస్తుంది? ఇప్పుడు సైన్స్ ప్రకారం అది ఆడదోమ. ప్రపంచాన్ని జయించినోన్ని ఏం కొట్టింది? ఆడదోమ కొడితే దాంతోనే చచ్చిపోయినాడు. అది నీ బలం. ఇంకా చూసుకో, నువ్వు మళ్ళా ఇట్లా అంత తోడు ఎవడన్నా ఉన్నాడా అంట. ఇట్లానే విగ్రహాలు, ఒకరి బలాన్ని చూసుకొని, ఒకడు ధనాన్ని చూసుకొని, ధనం ఒక విగ్రహం, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి అన్నాడు. అదొక ధనం. ధనమును ఆరాధించినట్టుగా బహుశా ప్రజలు నిజ దేవుడిని కూడా ఆరాధించడం లే. ఈవెన్ లోకల్లో కూడా చూడండి, మేము దేవుని దగ్గరికి పోతున్నాం, ఆడిపోతున్నాం అంటారు కదా. నిజానికి ధనాన్ని ఆరాధించినట్టుగా ఈ లోకంలో ఎవరిని ఆరాధించడం లే. మరి మనము విశ్వాసంలో మనల్ని కూడా ఆడిస్తుందా ధనం? మనల్ని కూడా కింద పడిస్తుందా? అందుకే ధనాన్ని మనం చంపాలి, కానీ ధనం మనల్ని చంపకూడదు. ధనం మనల్ని చంపకూడదు. చాలా సందర్భాల్లో అది మనల్ని శాసించి చివరికి మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసి ఏడ్చుకుంటూ కూర్చోబెట్టింది. ఎవరు కూడా నేను ధనము లేనందువల్ల సంతోషం లేదు అనకూడదు. ఎప్పుడు అనకూడదు. సంతోషానికి కారణం ధనం కాదు, తీరిపోయింది. సంతోషానికి కారణం ధనముగా. ఒక విషయం చెప్తాను, ఇద్దరు అన్నదమ్ములు చాలా బాగా బతికేవారట. ఇద్దరు కలిసి పొలాన్ని దున్నడానికి పోతే ఆ దున్నుతున్నప్పుడు నాగలికి ఏదో తగులుకుంటే అనుకోకుండా చూస్తే ఎప్పుడో రాజుల కాలంలో వచ్చిన అండి మాదిరి ఉందట. దాంట్లో బంగారు నాణ్యాలు అన్నీ జిగేలు మట్టు కనిపించినాయట.
ఇద్దరు అన్నదమ్ములు కూర్చొని ఒక మాట అనుకున్నాను, మరి పగటి పూట తీసుకపోతే ఊళ్ళో అందరూ చూస్తారు కాబట్టి పగటి కాలం అంతా ఆగుదాం, ఆగి రాత్రి తీసుకుపోదాం, 12 గంటలప్పుడు అప్పుడు అందరూ నిద్రపోయి ఉంటారు, అప్పుడు మనకే సొంతమవుతుంది. మరి ఏం చేయాలా? అన్న అన్నాడు, నేను ఇక్కడే కావులు ఉంటాను దీని కాడ, నువ్వు ఇంటికి పోయి సర్ది లేకపోరా, మళ్ళీ ఆకలి అవుతుంది కదా, తమ్ముడిని పంపించినాడు. అంతవరకు బాగుంది. కానీ తమ్ముడు బయలుదేరి వెళ్ళిన తర్వాత అన్న ఆలోచన ఏమొచ్చిందో తెలుసా? ఈ రోజే ఈడు కూడా నా వెనకబడి వచ్చా, వాడు రాకపోయింటే మొత్తం మనకే వస్తుండే కదా, ఈడు ఎప్పుడు రాకుండా ఈ రోజే కలవాడు, ఇద్దరు పదరానే వచ్చా అని ఎంత పని అయిపోయారా, సగం సగం కావాల్సి వచ్చా. అయినా ఇప్పుడేం నా ఒక్కరికి శాత కదా అనుకుంటే ఏమి ఏడిపోతుంది, ఇప్పుడైనా వాడిని వేసేస్తే మొత్తం నాకే కదా అని లాస్ట్కి ఎంతవరకు ఆలోచన చేసినాడంటే ఇదంతా తనకే దక్కడం కోసమై తమ్ముడిని కూడా చంపడానికి రెడీ అయినాడు. వస్తేనే కట్టి తీసుకొని వేస్తానని. వాడు తమ్ముడు ఇంటికి పోతూ వాడు పడినాడా, ఈడు ఈ రోజే వస్తే నేను కబ్బడే మా ఆయన కూడా సగం ఇయ్యాల్సి వచ్చా, అసలుకు మా ఆయన రాకపోయింది, ఈ దెబ్బతో నన్ను ఈ ప్రపంచంలో కొట్టుకుంటాడు. అయితే ఇప్పుడు ఏమిరా, ఇప్పుడు అవకాశం లేదా, మా ఆయనను ఏం చేయడానికి అవకాశం లేదా అనుకున్నాడు. ఏదో ఒకటి చేస్తారు అనుకున్నాడు. మొత్తానికి 3 గంటలకు మళ్ళీ సర్ది క్యారెట్ పెట్టుకొని వచ్చినాడు. రాగానే వీళ్ళన్నా మంచి కర్ర పట్టుకొని కూర్చొని ఉన్నాడు. అన్న తెచ్చి చూడు, తిను, నేను తినేసిన, ఇంకా మా ఇద్దరం ఉందామని ఆడ పెట్టినాడు. అటు తిరిగే లోపల పెద్ద కర్ర తీసుకొని కొట్టినాడు. ఆ రక్తం కాలిపోతే అట్లా పడిపోయినాడు తమ్ముడు. వెంటనే ఇక ఒక 5 నిమిషాలకి ప్రాణం పోయింది. సరే గుండెను రిటవ్ చేసుకున్నాడు. అమ్మయ్య మొత్తం ఆస్తి నాకే దక్కుతుంది అని క్యారియర్ తీసుకున్నాడు. ఒక క్యారియర్ అంతా తిన్నాడు. రెండో క్యారియర్ మొదలు పెట్టేసరికి చెమట పట్టింది, నోట్లో నొరగ బయటకు వస్తుంది. ఏమిరా అంటే వాళ్ళ తమ్ముడు విషయం కలుపుకొని వచ్చినాడు, ఇది మా ఆయన తింటాడు చస్తాడని. ఆడు విషయం కక్కి చస్తావని కిందపడి ఆడుతూ ఉన్నాడు. ఒరే తమ్ముడు, ఈ ధనం నా చేత నిన్ను, నీ చేత నన్ను చంపించింది అని చెప్పి ప్రాణం పోయిందట. ఎట్లుందో తెలుసా, ధనం కోసం ప్రాణమైన పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు జనాలు. మరి మనము ఎట్లా ఈ విగ్రహారాధన మనల్ని కూడా పీల్చి పిప్పి చేస్తున్నా లేదంటే చేయిస్తున్నాము? విగ్రహారాధన వల్ల ఆ రోజు కొంతమంది చచ్చిపోయినారు, నేనైతే చావలేదు అంటున్నాడు కాలేదు. ఇది ఒక కారణం. చివరి 2 చదివి ముగిద్దాం. అదేంటంటే సంఖ్యాకాండం 25వ అధ్యాయం. సంఖ్యాకాండంలో 25వ అధ్యాయానికి రండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనములో, ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారము చేయసాగిరి. తర్వాత 9వ వచనం. ఇప్పుడు 9వ వచనం, 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయి. ఈడ ఇంతమంది, ఎంతమంది? 24,000 మంది. 24,000 మంది. కారణం ఏంటి? అయ్యా ఎందుకు చచ్చిపోయినారని అడిగితే ఆన్సర్ ఏంటో తెలుసా? వ్యభిచారం వలన. దేవుడు దేహం ఇచ్చింది, దేహము దేవుని వల్ల అనుగ్రహించబడింది. ఈ దేహముతో వారు వ్యభిచరించి 24,000 మంది ఆ రోజు చనిపోయి పాతి పెట్టబడ్డారు. చచ్చిపోవడానికి కారణం ఇది వ్యభిచారం. మన జీవితాల్లో కూడా గుర్తుపెట్టుకుందాం, దేవుడు ఇచ్చిన ఈ దేహాన్ని పవిత్రంగా కాపాడుకోవడమే గొప్ప సేవ. నువ్వు వేడికి పోకుంటే మానే, నువ్వేం ఉద్ధరించకుంటే మానే. నేను దేవునికి చేసే సేవ ఏంటి తెలుసునా? నేను దేవునికి అందరూ చేయాల్సిన సేవ, ఇట్టి సేవ. ఇట్టి సేవ అంటే మన అవయవములను దుర్నీతికి సాధనాలుగా అప్పగించకుండా నీతికి సాధనాలుగా అప్పగించుకొని పరిశుద్ధంగా బ్రతికితే ఈరోజు నీ అంత సేవ ఎవరు చేయలే. దేవునికి చెప్తున్నాను. ఈ సేవ గురించి ఆలోచన చేయండి. అంటే నేను ఆ సేవ చేస్తాను, ఈ సేవ చేస్తాను. ఒక మాట
మనం చేయాల్సిన సేవ మనల్ని చేస్తే దేవుడు ఏ సేవ చేయించుకుంటాడో ఆయన ఇష్టం. దాని గురించి మనం ఎప్పుడు ఆలోచించకూడదు. నువ్వు చేయాల్సి నువ్వు చేయి. దేవుడు ఒక్కొక్కరి చేత ఎవరి చేత ఏమి సేవ చేయించుకుంటాడో ఆయన ఇష్టం. చేయించుకునే సేవ, చేసే సేవ అది మన చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉంది. మనం చేసే సేవ పరిశుద్ధంగా బ్రతికితే అది నిజమైన సేవ. అంతేగాని ఈ దేహాన్ని ఇలా అప్పగించుకుంటే ఆత్మీయంగా చచ్చినక్కడికి లెక్క. కాలేబు ఆ రోజు ఆ గుంపులో లేడు. విచారం వల్ల కొంతమంది చచ్చిపోయినా నేను సావలేదు అన్నాడు. చివరిది చూద్దాం, చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14:45 చదువుదాం. సంఖ్యాకాండం చివరి సంగతి చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 45వ వచనం. అప్పుడు ఆ కొండ మీద నివాసముగా ఉన్న అమాలేకీయులు కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. హతము చేసిరి. ఇక్కడ శత్రువుల చేత కొంతమంది హతమైపోయినారు. తరిమి కొట్టి చంపేశారు. ఎందుకు వీళ్ళు చచ్చిపోయినారు? ఎందుకు శత్రువుల చేతిలో చిక్కినారు అంటే 44వ వచనం కారణం. 44వ వచనం. 42 నుంచి యెహోవా మీ మధ్య లేడు గనక మీ శత్రువుల ఎదుట హతము చేయబడదురు, మీరు సాగిపోకుడి అన్నాడు. ఇది దేవుని ఆజ్ఞ. దేవుడు మీ మధ్య లేడు, మీరు వెళ్ళొద్దు అన్నాడు. 44వ వచనం. యెహోవా మీకు తోడై ఉండడం చెప్పాను, అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొన కెక్కిపోయింది. ఇదే వాళ్ళను సందేశం. దీన్ని ఏమంటామంటే మూర్ఖత్వము అంటాం. మూర్ఖత్వం. మనం ఏదైనా ఒక పని చేస్తే ఒకటే ఒక మాట, దేవుడు మనతో ఉండాలి, మన మధ్య ఉండాలి. దేవుడు లేని పని అక్కర్లేదు, దేవుడు లేని ప్రయాణం అక్కర్లేదు. మోషే అన్నాడు, నువ్వు రాకపోతే మమ్మల్ని తీసుకొద్దు ప్రభు అన్నాడు. అందుకే కదా పాట పాడుతుంటాం, నీ ఆయన ఉండాలి, నువ్వు మాతో ఉండాలి, నీవు ఉంటే నాకు సాగు చేస్తాయి అంటే. ఉన్నాడా దేవుడు? నీతో ఉన్నాడా? నాతో ఉన్నాడా? దేవుడు ఆ రోజు స్పష్టంగా మీరు పోవద్దండి అయ్యా, నేను మీ మధ్య లేను అన్నాడు. నువ్వు మస్తు చెప్పేవాళ్ళే, నేను పోలేమా, సాధించలేమా అనుకున్నారు. దాన్ని ఏమంటారంటే మూర్ఖత్వము అంటారు. నా సొంత బలము, నా సొంత తెలివి, నా సొంత జ్ఞానం లోకానికి పనికొస్తుందేమో కానీ దేవుని కార్యాలు పనిచేయడానికి పనికిరావు. గుర్తుపెట్టుకో, దేవుని కార్యాలు చేయడానికి దేవుని జ్ఞానమే పనికొస్తుంది కానీ లోక జ్ఞానం వృత్తిగా పనికిరాదు. అందుకే మోషే సకల విద్య నేర్చుకున్నప్పటికీ కూడా కొలతలతో సహా చెప్పాడు ప్రత్యక్ష గుడారం ఎట్లా కట్టాలో అని. నేను మోషేకి తెల్లా ఒక మాట చెప్తే అయిపోయా. మోషే ప్రత్యక్ష గుడారాన్ని కట్టు అంటే అయిపోయా. కట్టలేడా? మోషేకి అంత జ్ఞానం లేదా? సకల విద్యలు నేర్చుకున్నవాడు. దాని అర్థం ఏంటో తెలుసా? సకల విద్యలు నీకు లోకానికి పనికొచ్చినాయేమో కానీ నా మందిరాన్ని కట్టడానికి పనికిరావునైనా, ఇదిగో నా కొలతలు ఇంట్లో ఉన్నాయి, దాని ప్రకారం ప్రతిదీ తూచా తప్పకుండా చెప్పినాడు. దాని అర్థం ఏంటంటే నీ జ్ఞానం అంతా పక్కన పెట్టు, నేను చెప్పిన దాని ప్రకారం చెయ్యి. మోషే అట్లు చేసేను, అంతేగాని నేను చూసినట్టు చేస్తా, నేను చదివినట్టు చేస్తా, నేను విన్నట్టు చేస్తా, ఆడిట చేసినారు నేను ఇంట చేస్తానో. ఆడ చేసినారంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ స్థలము, వాళ్ళ ఏర్పాట్లు అవి. మరి నీకట్ట చెప్పినాడా? నీకట్ట చెప్పలే కదా. నువ్వెక్కడో విన్నట్టు, చదివినట్టు, చూసినట్టు చేయడానికి పోకూడదు ఎప్పుడే కానీ. మోషే అట్లు చేసేది. దాని అర్థం ఏంటంటే లోక జ్ఞానము చేత మనము దేవుని కార్యం చేయలేం. అవన్నీ కడుపుకు మాత్రమే పనికొస్తాయి. నువ్వు ఎన్ని డిగ్రీలను చదువు, ఎన్ని పిహెచ్డీలన్నా చెయ్యి, ఆ పిహెచ్డి చేత ఈ కార్యాలు జరగవు. అవన్నీ పనికొస్తే కూటి కొరకు పనికొస్తాయి కానీ పరలోకానికి ఒక డిగ్రీ కూడా పనికిరాదు. మళ్ళీ చెప్తున్నాను, దానికి దీనికి సంబంధం లేదు. దేవుడు చెప్పినారా చెయ్యి, మూర్ఖంగా చేయొద్దు. మూర్ఖంగా పనిచేస్తే చచ్చిపోతాం. కాబట్టి 5 కారణాలు చూచారు. వేటి కారణాల వల్ల ఆ రోజు అరణ్యంలో వారి ప్రయాణము ముగింపుకు రాకముందే చనిపోయినారంటే, 1 చెడ్డ సమాచారం తెచ్చినందువల్ల, 2వది తిండి వల్ల, 3వది విగ్రహారాధన వల్ల, 4వది వ్యభిచారం వల్ల, 5వది మూర్ఖత్వం వల్ల. కానీ కాలేబు అన్నాడు,
ఆ రోజు నేను సజీవుడిగా ఉన్నాను, ఈ రోజు కూడా అట్లే ఉన్నాను, మనం కూడా అట్లే ఉన్నాం. దేవుని కొరకు బ్రతికినడని పేరు తెచ్చుకోవాలి. సచిన వాళ్ళకి కొరడు. ఆ రోజు రక్షించబడిన రోజు ఎంత తీవ్రత ఉందో, ఎంత ఆసక్తి ఉందో, ఈ 40 ఏళ్ళైనా కానీ తగ్గలేదన్న పెరుగుతుంది అనాలి. అంతేగాని ఒకప్పుడైతే బలు వచ్చేవాడన్న సహవాసానికి ఇప్పుడు ఇలా రావడం లేదు కానీ అని కామెంట్ వచ్చిందంటే మనం సచిన వాళ్ళకి లెక్క. కాబట్టి దేవుని కొరకు బ్రతుకుదాం, చావద్దండి. లోపల అనేకులు చచ్చిపోతున్నారు, అలా చావకూడదు. పేరుకు మాత్రం నీవు జీవించుచున్నావు కానీ నువ్వు మృతుడవి అని మన గురించి దేవుడు చెప్పకూడదు. దేవుని కొరకు రోషం ఉండాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని బిడ్డగా జీవించాలి. అంతేగాని వాళ్ళు చచ్చిపోయినట్టుగా వీళ్ళు చచ్చిపోయినట్టుగా మనం మృతి చెందకూడదు. అదే కాలేబు నేర్పే పాఠం. నేను ఆనాడు సజీవునిగా ఉన్నాడు, ఈనాడు సజీవునిగా ఉన్నాను, సజీవునిగా కాపాడిన దేవునికి స్తోత్రం అంటున్నాడు. ఈరోజు మనం బతికి బట్టగడుతున్నామంటే దేవుని వల్లనే బతుకుతున్నాం, అందులో వేరేది లేనే లేదు. ఆయన వల్ల బ్రతుకుతున్నాం, ఆయన వల్ల చెలిస్తూ ఉన్నాం, ఇట్లా తిరుగుతున్నాం. ఆయన వల్ల మనకు ఒక అడ్రస్ ఉంది, ఉనికి. ఆయన వల్లనే బ్రతుకుతున్నాం, ఆయన వల్లనే చెలిస్తున్నాం, ఆయన వల్లనే ఉనికి వెళ్తున్నాం. మరి ఆయన్నే పక్కన పెడితే నువ్వే మనిషివి, నేనే మనిషిని. ఎవరి వల్ల మనం బ్రతుకుతున్నామో, ఎవరి వల్ల పొలానికి బయటికి తిరుగుతున్నామో, ఎవరి వల్ల మనకు ఒక అడ్రస్ ఉంది ఈ భూలోకం మీద, ఆయననే పక్కన పెట్టేంత స్థాయికి వచ్చినామంటే ఎట్లా బతుకుతాం చెప్పండి. అందువల్ల దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని వరకు బ్రతుకుదాం, చివరి శ్వాస పోయేంత వరకు దేవుని కొరకు జీవించుదాం. అదే మనకు కాలేబు నేర్పే పాఠం. దేవుడి మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.